21వ ప్రార్థన కూడికకు అందరికీ ఆహ్వానం తెలియజేస్తున్నాం. కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి యేసయ్య నామమున వందనాలు తెలియజేస్తున్నాను. మొట్టమొదటిగా ప్రారంభ ప్రార్థన సహోదరులు కె విజయానంద్ గారు నెల్లూరు డివిజన్ నుంచి ప్రార్థన చేస్తారు. ప్రార్థనతో ఈ కూడికను ప్రారంభించుకుందాం. ప్రైజ్ ది లార్డ్ సార్. ప్రైజ్ ది లార్డ్ అండి. ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడ, మహోన్నతుడ, జీవం కలిగిన దేవ, ఈ బంగారు పాదాలకు స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నామయ్యా. ఈ సాయంకాల సమయం తండ్రి నైనా చిన్న మందగా ఎంప్లాయీస్ ఎల్ఐసి ఎంప్లాయీస్ ఫెలోషిప్ గా మేమందరం చేరినైనా ఈ జూమ్ మీటింగ్ లో మిమ్మల్ని తండ్రి నైనా ఆరాధించడానికి కనపరచడానికి తండ్రి అయినా మీ మాటలు చెల్లిస్తున్నాం తండ్రి. మాకు ఇచ్చినటువంటి ధన్యతను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. రాజానికి స్తోత్రాలు ఉన్నాలు. కొద్ది మందిగా చేరి ఉన్నారు తండ్రి. ఎంతో మందికి తండ్రి స్వార్థ వెదజల్లబడి పడవలసి ఉండగా తండ్రి అయినా మీరే కార్యం జరిగించండి. ఎంతో మంది హృదయాల్లో మీరు క్రియ జరిగించమని పెట్టుకుంటున్నాం తండ్రి. నా దేవన అతని అందరూ తండ్రి ఈ జూమ్ మీటింగ్ లో పార్టిసిపేట్ చేసిన ఆయన నిన్ను మయంపరచడానికి మా జీవితాలను మేము తన ఆశీర్వాదకరంగా మలుచుకోవడానికి కృప చూపించమని వేడుకున్నాం తండ్రి. ఈ దైవదాసులు మా కొరకు వర్తమానం అయితే సిద్ధపరుస్తూ ఉన్నారు తనైనా మాతో ప్రత్యక్షంగా మీరే మాట్లాడండి తండ్రి. మా హృదయాల్లో తండ్రి అయినా మీ వాక్యాన్ని నాటండి దేవా. నీ వాక్యం ద్వారా మేము తనైనా జీవితాలను తనైనా బలపరచుకోవడానికి మా హృదయాలను తనైనా స్థిరపరచుకోవడానికి కృప దయచేయమని వేడుకుంటూ జరగవలసిన ప్రతి కార్యక్రమం ఈ పాటల ద్వారాను ఆరాధన ద్వారాను మిమ్మల్ని మహింపరుస్తూ ఉండగా మీరే ఘనత మహిమ ప్రభావాలు అందుకోమని అయ్యా నీ వాక్యంతో తనైనా మమ్మల్ని అందరి తనైనా బలపరచమని తృప్తిపరచమని యేసయ్య అతి పరిశుద్ధ నామంలో మిక్కిలి వినయంతో వేడుకొని ప్రార్థించుకున్నాము పరం తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రారంభ ప్రార్థన చేసిన విజయానంద్ గారికి ప్రత్యేకమైన వందనాలండి. మరి ఈ సమయంలో మనము స్తుతి గీతములు పాడుకొని ప్రభుని ఆరాధన చేసుకుందాం. మొట్టమొదటిగా స్తుతి గీతాన్ని పాడడానికి సిస్టర్ మేరీ జ్యోతి గారు విశాఖపట్నం డివిజన్ నుంచి ఉన్నారు. సిస్టర్ పాట పాఠ్యం కనపరుస్తారు. ప్రైజ్ ది లార్డ్ సిస్టర్. బంగారం అడగలేదు, వజ్రాలు అడగలేదు, హృదయాన్ని అడిగాడయ్యా. ఆస్తులను అడగలేదు, అంతస్తులు అడగలేదు, హృదయాన్ని అడిగాడయ్యా. బంగారం అడగలేదు, వజ్రాలు అడగలేదు, హృదయాన్ని అడిగాడయ్యా. ఆస్తులను అడగలేదు, అంతస్తులు అడగలేదు, హృదయాన్ని అడిగాడయ్యా. మనుషులను చేశాడయ్యా, ఈ లోకాన్ని ఇచ్చాడయ్యా. నేనెదకి రాలేనని నా కోసం వచ్చాడయ్యా. మనుషులను చేశాడయ్యా, ఈ లోకాన్ని ఇచ్చాడయ్యా. నేనెదకి రాలేనని నా కోసం వచ్చాడయ్యా. నా యేసయ్యా, 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 నా యేసయ్యా. పాపాన్ని తొలగించి శాపాన్ని వెలిచేయ భూలోకం వచ్చాడయ్యా. మానవుని రక్షించి పరలోకము చేర్చ సిలువను మోసాడయ్యా. పాపాన్ని తొలగించి శాపాన్ని వెలిచేయ భూలోకం వచ్చాడయ్యా. మానవుని రక్షించి పరలోకము చేర్చ సిలువను మోసాడయ్యా. కన్నీటిని తుడిచాడయ్యా, సంతోషం పంచాడయ్యా. నివెదకి రాలేనని నా కోసం వచ్చాడయ్యా. కన్నీటిని తుడిచాడయ్యా, సంతోషం పంచాడయ్యా. నివెదకి రాలేనని నా కోసం వచ్చాడయ్యా. నా యేసయ్యా, నా యేసయ్యా, నా యేసయ్యా, నా యేసయ్యా, నా యేసయ్యా,
నా యేసయ్యా, నా యేసయ్యా, నా ప్రాణం యేసయ్యా, నా జీవం యేసయ్యా, నా ధ్యానం యేసయ్యా, నా సర్వం యేసయ్యా, నా ప్రాణం యేసయ్యా, నా జీవం యేసయ్యా, నా ధ్యానం యేసయ్యా, నా సర్వం యేసయ్యా. బంగారం అడగాలేదు, వజ్రాలు అడగాలేదు, హృదయాన్ని అడిగాడయ్యా. ఆస్తులను అడగాలేదు, అంతస్తులు అడగాలేదు, హృదయాన్ని అడిగాడయ్యా. బంగారం అడగాలేదు, వజ్రాలు అడగాలేదు, హృదయాన్ని అడిగాడయ్యా. ఆస్తులను అడగాలేదు, అంతస్తులు అడగాలేదు, హృదయాన్ని అడిగాడయ్యా. హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. మరి అవును, ప్రభు బంగారం అడగలేదు, వజ్రాలు అడగలేదు, మన హృదయాన్ని అడిగారని చక్కని పాట పాడి దేవుని కనపరిచిన సిస్టర్ జ్యోతికి ప్రైజ్ ద లార్డ్. దేవుడు ఇంకా ఆశీర్వదించి వాడుకొనును గాక. ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. మరొక స్తుతి గీతాన్ని పాడుకొని దేవుని కనపరుద్దాం. సిస్టర్ మాధవి గారు, ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. రెండో పాట సిస్టర్ మాధవి గారు కరీంనగర్ డివిజన్ నుంచి పాడి దేవుని కనపరుస్తారు. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ లార్డ్. థ్యాంక్ యూ సిస్టర్. ప్రైజ్ లార్డ్. దేవుడు ఇచ్చిన ఈ గొప్ప అవకాశాన్ని బట్టి దేవునికి మహిమ చెల్లించుకుంటున్నాను. ఒక పాట పాడి దేవుడిని స్తుతించుకుందాము. ఎవరు చూపించలేని ఇలలో నన్ను వీడిపోని ఎంతటి ప్రేమ నీది, ఇంతగా కోరుకుంది మరువను యేసయ్యా. ఎవరు చూపించలేని ఇలలో నన్ను వీడిపోని ఎంతటి ప్రేమ నీది, ఇంతగా కోరుకుంది మరువను యేసయ్యా. నీ కథే నన్నే తాకగా, నా మదే నిన్నే చేరగా, నా గురే నీవై ఉండగా, నీ దరే నే చేరానుగా. ఎవరు చూపించలేని ఇలలో నన్ను వీడిపోని ఎంతటి ప్రేమ నీది, ఇంతగా కోరుకుంది మరువను యేసయ్యా. తీరాలే దూరమాయే, కాలాలే మారిపోయే, ఎదురైన ఎండమావే కన్నీటి కానుకాయే. నా గుండె లోతులోన నే నలిగిపోతున్నా, ఏ దారి కానరాక నీ కొరకు వేచి ఉన్నా. ఎడబాటు లేని గమనాన నిన్ను చేరుకున్న సమయాన నన్ను ఆదరించే ఘన ప్రేమ, అపురూపమైన తొలి ప్రేమ. ఏకమై తోడుగా ఊపిరే నీవుగా, ఎవ్వరూ లేరుగా యేసయ్యా.
యేసయ్యా నీవేగా, ఎవరు చూపించలేని ఇలలో నన్ను వీడిపోని ఎంతటి ప్రేమ నీది, మరువను యేసయ్యా. ఈ లోక జీవితాన వేసారిపోతూ ఉన్నా విలువైన నీదు వాక్యం వెలిగించే నా ప్రాణం. నీ సన్నిధానమందు సియోను మార్గమందు నీ దివ్య సేవలోనే నడిపించే నా ప్రభు. నీతోటి సాగు పయనాన నన్ను వీడలేదు క్షణమైన, నీ స్వరము చాలు ఉదయాన నిన్ను వెంబడించు తరుణాన, శాశ్వత ప్రేమతో సత్యవాక్యముతో నిత్యము తోడుగా నిలిచెనా యేసయ్యా. ఎవరు చూపించలేని ఇలలో నన్ను వీడిపోని ఇంతటి ప్రేమ నీది, ఇంతగా కోరుకుంది మరువను యేసయ్యా. నీ కథే నన్నే తాకగా, నా మదే నిన్నే చేరగా, నా గురే నీవై ఉండగా, నీ దరే నే చేరానుగా. ఎవరు చూపించలేని ఇలలో నన్ను వీడిపోని ఎంతటి ప్రేమ నీది, ఇంతగా కోరుకుంది మరువను యేసయ్యా. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ సిస్టర్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఎవరు చూపించలేని ప్రేమ, మరి గొప్ప ప్రేమ యేసయ్య ప్రేమ అని అద్భుతంగా పాడి దేవుని కనపరిచిన సిస్టర్ మాధవి గారికి ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తున్నాను. ఈ సమయంలో వాక్య భాగాన్ని చదువుకుందామండి. ప్రైజ్ ది లార్డ్. బైబిల్ వాక్య పఠనము మత్తయి సువార్త 25వ అధ్యాయము 14వ వచనం నుండి 30వ వచనం వరకు సిస్టర్ నిర్మలా జాన్ విక్టర్ గారు మచిలీపట్నం నుండి చదివినిపిస్తారు. మేడం. సువార్త 25వ అధ్యాయము 14వ వచనం నుండి 30 వరకు. ఒక మనుషుడు దేశాంతరమునకు ప్రయాణమై తన దాసులను పిలిచి తన ఆస్తిని వారికి అప్పగించినట్లుండును. అతడు ఒకనిని 5 తలాంతులను, ఒకనికి 2, ఒకనికి 1 ఎవరి సామర్థ్యము చొప్పున వారికిచ్చి వెంటనే దేశాంతరము పోయెను. 5 తలాంతులు తీసుకుని వాడు వెళ్లి వాటితో వ్యాపారం చేసి మరి 5 తలాంతులు సంపాదించెను. అలాగనే 2 తీసుకుని వాడు మరి 2 సంపాదించెను. అయితే 1 తలాంతు తీసుకుని వాడు వెళ్లి భూమి త్రవ్వి తన యజమానిని సొమ్ము దాచిపెట్టెను. బహుకాలమైన తరువాత ఆ దాసుల యజమానుడు వచ్చి వారి యొద్ద లెక్క చూసుకొనెను. అప్పుడు 5 తలాంతులు తీసుకుని వాడు మరి 5 తలాంతులు తెచ్చి, అయ్యా, నీవు నాకు 5 తలాంతులు అప్పగించితివే, అవియు కాక మరి 5 తలాంతులు సంపాదించినని చెప్పాను. అతని యజమానుడు, బలా నమ్మకమైన మంచి దాసుడా, నీవు ఈ కొంచెంలో నమ్మకముగా ఉంటివి, నిన్ను అనేకమైన వాటి మీద నియమించెదను, నీ యజమానుని సంతోషంలో పాలు పొందుమని అతనితో చెప్పాను. అలాగే 2 తలాంతులు తీసుకుని వాడు వచ్చి, అయ్యా, నీవు నాకు 2 తలాంతులు అప్పగించితివే, అనియు కాక మరి 2 తలాంతులు సంపాదించినని చెప్పాను. అతని యజమానుడు, బల నమ్మకమైన మంచి దాసుడా, నీవు ఈ కొంచెములో నమ్మకముగా ఉంటివి, నిన్ను అనేకమైన వాటి మీద నియమించెదను, నీ యజమానిని సంతోషంలో
పాలు పొందుమని అతనితో చెప్పాను. తరువాత ఒక తలాంతు తీసుకున్న వాడును వచ్చి, అయ్యా, నీవు విత్తని చోట కోయి వాడవును, చల్లని చోట పంట కూర్చుకొని వాడవునైనా కఠినమని నేను ఎరుగుదును. గనుక నేను భయపడి వెళ్ళి నీ తలాంతును భూమిలో దాచిపెట్టి తిని, ఇదిగో నీది నీవు తీసుకొనిమని చెప్పెను. అందుకు అతని యజమానుడు వానిని చూచి, సోమరమైన చెడ్డవా దాసుడా, నేను విత్తన చోట కోయి వాడను, చల్లని చోట పంట కూర్చుకొని వాడనని నీవు ఎరుగుదువా? అయితే నీవు నా సొమ్ము సాహుకారుల యొద్ద ఉంచవలసి ఉండెను. నేను వచ్చి వడ్డీతో కూడా నా సొమ్ము తీసుకుని నందునే అని చెప్పి ఆ తలాంతు వాని యొద్ద నుండి తీసివేసి 10 తలాంతులు గలవానికి ఇయ్యుడి. కలిగిన ప్రతి వానికి ఇయ్యబడును, అతనికి సమృద్ధి కలుగును. లేని వాని యొద్ద నుండి వానికి కలిగినది తీసివేయబడును. మరియు పనికి మాలిన ఆ దాసుని వెలుపటి చీకటిలోనికి త్రోసివేయుడు. అక్కడ ఏడుపును పండ్లు కొరుకుటను ఉండునని. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మరి వాక్య భాగం చదివినిపించిన మేడం గారికి ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ప్రైజ్ ది లార్డ్ మేడం, థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్. 3వ స్తుతి గీతము మరి సహోదర రామ్య కోవూరు బ్రాంచ్ నుంచి. మరి సిస్టర్ ఇప్పుడు జర్నీలో ఉన్నారంట, అందుకని అవైలబుల్ లేరు. మరి 3వ స్తుతి గీతము మా హస్బెండ్ పాడి దేవుని కనపరుస్తుంది. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలండి. పాట పాడి దేవుని మహిమపరుచుదాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఏ యోగ్యత లేని నన్ను నీ కృప చేత రక్షించినావు, ఏ అర్హత లేని నాపై నీ దయ చూపి దీవించినావు, ఏ యోగ్యత లేని నన్ను నీ కృప చేత రక్షించినావు, ఏ అర్హత లేని నాపై నీ దయ చూపి దీవించినావు, ఏమిచ్చి నీ రుణం నే తీర్చను, ఏ విధముగా నిన్ను సంతోషపరచగలను, ఏమిచ్చి నీ రుణం నే తీర్చను, ఏ విధముగా నిన్ను సంతోషపరచగలను, నీకోసమే నా జీవితం, నీ సేవకే నేనర్పితం, నీకోసమే నా జీవితం, నీ సేవకే నేనర్పితం, ఏ యోగ్యత లేని నన్ను నీ కృప చేత రక్షించినావు, ఏ అర్హత లేని నాపై నీ దయ చూపి దీవించినావు, అంధకారంలో అంధుడనైనా నన్ను నీవు దర్శించినావు, అధముడనైనా నాపై నీవు అవధులు లేని ప్రేమ చూపినావు, అంధకారంలో అంధుడనైనా నన్ను నీవు దర్శించినావు, అధముడనైనా నాపై నీవు అవధులు లేని ప్రేమ చూపినావు, ఏమిచ్చి నీ రుణం నే తీర్చను, ఏ విధముగా నిన్ను సంతోషపరచగలను, ఏమిచ్చి నీ రుణం నే తీర్చను, ఏ విధముగా నిన్ను సంతోషపరచగలను, నీకోసమే నా జీవితం, నీ సేవకే నేనర్పితం, నీకోసమే నా జీవితం,
నీ సేవకే నేనర్పితం. ఏ యోగ్యత లేని నన్ను నీ కృప చేత రక్షించినావు. ఏ అర్హత లేని నాపై నీ దయ చూపి దీవించినావు. నీ నీతితోను నీ ఆత్మతోను నన్ను నింపి నడిపించుచున్నావు. సద్భక్తితోను సన్మార్గంలోను నిన్ను వెంబడించే మనసునిచ్చినావు. నీ నీతితోను నీ ఆత్మతోను నన్ను నింపి నడిపించుచున్నావు. సద్భక్తితోను సన్మార్గంలోను నిన్ను వెంబడించే మనసునిచ్చినావు. ఏమిచ్చి నీ రుణం నే తీర్చను, ఏ విధముగా నిన్ను సంతోషపరచగలను. ఏమిచ్చి నీ రుణం నే తీర్చను, ఏ విధముగా నిన్ను సంతోషపరచగలను. నీకోసమే నా జీవితం నీకోసమే నా జీవితం, నీ సేవకే నేనంకితం. ఏ యోగ్యత లేని నన్ను నీ కృప చేత రక్షించినావు. ఏ అర్హత లేని నాపై నీ దయ చూపి దీవించినావు. ప్రైజ్ లార్డ్ అండి, అందరికి వందనాలు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఏ యోగ్యత లేని నన్ను దేవుడు కృప చూపారని, మరి దేవుడు తనకిచ్చిన తలాంతుని బట్టి పాట రాసి పాట పాడి దేవుని కనపరిచిన నోయల్ గారు ప్రత్యేక వందనాలు. ప్రైజ్ ది లార్డ్. మరి ఈ సమయంలో అతి ప్రాముఖ్యమైన సమయానికి మనం వచ్చిన్నామండి. మనకి దేవుని వాక్యాన్ని అందించడానికి పాస్టర్ జునియా గారు మంచిర్యాల నుంచి ఉన్నారు. పాస్టర్ గారు మనకి వాక్యాన్ని అందిస్తారు. దేవుని వాక్యము జీవం అండి. దేవుని వాక్యము మనల్ని బ్రతికిస్తుంది. ఆయన మాట వెల్లడి అగుడుతోడనే వెలుగు కలిగినని, మరి ఆయన తన వాక్కుని పంపి మనల్ని బాగు చేసిందని ఆయన వాక్యంలో రాయబడి ఉంది కనుక మరి దేవుని వాక్యాన్ని శ్రద్ధగా విందాం, ఆశీర్వాదాన్ని పొందుకుందాం. మరి సమయంలో దైవజనులు జూనియా గారు మనకి వాక్యాన్ని అందిస్తారు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్. సిస్టర్ అనిత గారు ఇంట్రడ్యూస్ చేస్తారు. ఓకే సార్. మేడం ప్లీజ్ మేడం. ఓకే, థ్యాంక్ యూ సిస్టర్, థ్యాంక్ యూ సో మచ్. ప్రైజ్ లార్డ్ అండి. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం చెల్లిస్తున్నాను. కూడి వచ్చిన మీ అందరికీ వందనాలు. పాస్టర్ గారిని ఇంట్రడ్యూస్ చేయడానికి నాకు అనుగ్రహించిన సమయాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను. నేను మంచిర్యాలలో వర్క్ చేసిన లాస్ట్ ఇయర్ నాకు ట్రాన్స్ఫర్ అయింది మంచిర్యాలకి. నేను అక్కడ వర్క్ చేస్తున్నాను. సో నేను ఈ బ్రదర్ చర్చ్ నేను అటెండ్ అయ్యేదాన్ని. నాకు వారి కుటుంబంతో ఉన్న పరిచయము ఆల్మోస్ట్ 18 years నుండి నాకు ఆ కుటుంబంతో పరిచయం ఉంది. బ్రదర్ జూనియర్ గారు రాకముందు వాళ్ళ నాన్నగారు కర్నూలు జేమ్స్ అని, ఆయన అక్కడ ఎంతో మంచిర్యాలలో ఘనమైన సేవ చేసిన దైవజనులు. అక్కడ ఎంతో మంది, అక్కడ నేను ఆఫీస్కి వెళ్ళినప్పుడు ఎవరిని అడిగినా కూడా ఆయన ద్వారానే రక్షింపబడినట్టు ఎంతో మంది సాక్ష్యం ఇచ్చారు. ఆయన అక్కడ చర్చే కాకుండా ఆయన ఇండివిజువల్ గా మిస్పా ఇవాంజలికల్ బాప్టిస్ట్ చర్చ్ అని ఆయన రన్ చేస్తూ ఆ చుట్టుప్రక్కల గ్రామాల్లో అంటే మంచిర్యాల, ఆదిలాబాద్ చుట్టుప్రక్కల ఉన్న గ్రామాల్లో కూడా ఆటోమేట్ పరిచర్య అని అవుట్ రీచ్ మినిస్ట్రీ కూడా వాళ్ళకు ఉంది. ఎన్నో గ్రామాల్లో వాళ్ళు కాలినడకన ఏమీ లేనప్పుడు ఆయన అప్పుడే మంచి గ్రాడ్యుయేట్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఉండే, ఆయన ఉద్యోగం కూడా వదులుకొని బ్రదర్ గారు ఎంతో ఘనమైన సేవ చేశారు. అంత పేద వాళ్ళ మధ్యలో, ట్రైబ్స్ మధ్యలో ఎన్నడూ దున్నబడని బీడు భూములు దున్నాలని ఆ వాగ్దానం చేత బలపరచబడి వారు ఆ గ్రామాల్లో ఎన్నో చర్చెస్ ఎస్టాబ్లిష్ చేసి అక్కడ పరిచర్య కొనసాగించారు. కానీ అతను
చాలా ఇయర్స్ బ్యాక్ అయినా నేను అక్కడ రామగుండంలో ఉన్నప్పుడు వారు మాకు పరిచయము. దాని తర్వాత అతను దేవుని సన్నిధికి పిలువబడ్డారు. బ్రదర్ జూనియర్ గారు అక్కడ అప్పుడు జాబ్ చేస్తుండే, అతను MBA చేసి మంచి పొజిషన్ లో జాబ్ చేస్తుండే. అతడు తన తండ్రి సేవ కొనసాగించాలన్న ఆశతో ఆయన జాబ్ రిజైన్ చేసి వాళ్ళ తండ్రి గారి పరిచర్యను అతను కొనసాగిస్తున్నారు. ఈ రోజు మన మధ్య ఉన్నారు. ఐ ఇన్వైట్ యూ బ్రదర్ జూనియర్ జేమ్స్ గారు టు షేర్ ద వర్డ్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. కూడి వచ్చిన మీకు అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు జీవం గల నామంలో శుభాలు. ప్రైజ్ ది లార్డ్. మరి ఈ యొక్క భాగ్యము మరి LIC ఎంప్లాయీస్ ఫెలోషిప్ మధ్యలో దేవుని మాటలను పంచుకోవడానికి ప్రభు ఇచ్చిన భాగ్యాన్ని బట్టి దేవాతి దేవుని నా హృదయపూర్వక స్థుతులతో గణపరుస్తూ దేవునికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అదేవిధంగా మరి నన్ను ఇన్వైట్ చేసిన అనిత మేడం గారికి, మరి అదేవిధంగా చైర్మన్ గా మీటింగ్ ను చాలా చక్కగా లీడ్ చేస్తున్న బ్యూలా సిస్టర్ గారికి ప్రత్యేకమైన వందనాలు. మరి నా పేరు జూనియర్ కన్నూరి, మంచిర్యాలలో మిస్పా ఎవెంజలికల్ బాప్టిస్ట్ చర్చ్ లో మరి నేను దేవుని పరిచర్యను కొనసాగిస్తున్నాను. నా భార్య పేరు ఫిరోజా, నాకు ఇద్దరు గర్ల్స్. పెద్ద పాప పేరు రూబీజో కన్నూరి, రెండో పాప పేరు రూత్జో కన్నూరి. పెద్ద పాప 7th క్లాస్ చదువుతుంది, చిన్న పాప 2 years old. మా కొరకు, కుటుంబం కొరకు, సంఘం కొరకు, పరిచర్య కొరకు మీ వ్యక్తిగత ప్రార్థనలో ప్రార్థన చేయండి. మంచిది. సమయాన్ని మరి వృధా చేయకుండా నేరుగా దేవుని వాక్యంలోకి వెళ్దాము. ఈవేళ మరి ఈ మరి నా పేరు చెప్పి ప్రభు మాటలను పంచుకోవడానికి ఇంట్రడ్యూస్ చేసిన అనితా మేడం గారిని, అదేవిధంగా LIC ఎంప్లాయీస్ ఫెలోషిప్ లో ఉన్న వారందరిని బట్టి నేను స్తుతిస్తున్నాను. వాళ్ళకు కూడా ప్రత్యేకమైన వందనాలు. దేవుని మాటలను ఈ విధంగా పంచుకోవడానికి మరి వాళ్ళను నన్ను యాక్సెప్ట్ చేసిన రీతిని బట్టి స్తుతిస్తున్నాం. మంచిది. ఒక మాట ప్రార్థన చేసుకొని దేవుని వాక్యంలోనికి మనం వెళ్దాము. ప్రార్థన. మా ప్రియ పరలోక తండ్రి, నీ ఘనమైన పరిశుద్ధ నామానికి, నీ పాదాలకు హృదయపూర్వక స్తుతులు, స్తోత్రాలు, వందనాలు, కృతజ్ఞత చెల్లిస్తున్నాం. మహోన్నతుడవు, మహాగణుడవు, సర్వశక్తి గల దేవుడవు, నీకు సమానమైన వారు, నీ వంటి వారు, సాటి అయిన వారు ఎవరు లేరు. మా ప్రభువా రాజా, ఈవేళ మరి నాయన ఈ యొక్క మంచి మరి గ్యాదరింగ్ ని బట్టి నిన్ను స్తుతిస్తున్నాము. ఎక్కడ 2-3 కూడి నా నామములో ఏకీపిస్తారో వాళ్ళ మధ్యలో ఉంటానని చెప్పినావు ప్రభా. మరి 3 చక్కటి గీతములతో నిన్ను స్తుతించగలిగాము. ఈవేళ మత్తయి సువార్త 25వ అధ్యాయం 14 నుంచి 30 వచనాలు చదివి ఉంటున్నాము. నీ పక్షంగా నీ మాటలను పట్టుకొని నిలబడినట్టుగా నీ పాదదాసుడుగా, నీ సాధనంగా నన్ను వాడుకొని పరిశుద్ధాత్మ దేవ, నాలో నుంచి మీరు మాట్లాడి మీరు మహిమ పొందమని, నీ కృపా సహాయము మాకందరికి అనుగ్రహించమని, ఘనతా ప్రభావాలు నీకే ఆరోపిస్తూ నీ సహాయం కోరుతూ ప్రభువైన యేసు జీవంగల నామంలో మిక్కిలి వినయంతో స్తుతిస్తూ ప్రార్థిస్తూ అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. ఐ హోప్ అందరికీ నా వాయిస్ ఆడిబుల్ గా ఉంది, స్పష్టంగా వినిపిస్తుందని నేను అనుకుంటున్నాను. ఇన్ కేస్ ఏమైనా డిస్టర్బెన్స్ ఉంటే జస్ట్ నాకు చెప్పండి. రైట్. మంచిది. మనము ఈ దినము ధ్యానం చేసుకునే అంశము ఫెయిత్ఫుల్ స్టూవర్డ్షిప్. మరి మత్తయి సువార్త 25:14 నుంచి 30లో ఈ సందర్భం మనకు కనిపిస్తుంది. ఈ సందర్భము మరి మిగతా సువార్తలలో మనకు కనిపివ్వదు. లూకా సువార్తలో ఇంకొక విధంగా మనకు అది కనిపిస్తూ ఉంటున్నది. ఫెయిత్ఫుల్ స్టూవర్డ్షిప్, మరి నమ్మకమైన గృహ నిరోధకత్వము అనే మాటను మనము చూస్తూ ఉంటున్నాము. మరి ఈ మత్తయి సువార్తను రాసింది, మరి కొంత ఇంట్రడక్షన్ నేను ఇస్తాను. మత్తయి సువార్తను రాసింది యేసుక్రీస్తు ప్రభు 12 మంది శిష్యుల్లో ఒకడైన మరి మత్తయి రాశాడు. తను మరి లెవి అని కూడా తనకు పేరు. సుంకపు వసూలుదారుడుగా, ట్యాక్స్ కలెక్టర్ గా తాను మరి ఉంటూ వచ్చినాడు. ఆ సందర్భంలో యేసు ప్రభు వారు తన పరిచర్యలో నన్ను వెంబడించు అని చెప్పినప్పుడు యేసు ప్రభును మరి వెంబడించి మరి ఆ రాజస్వార్తలో తాను కూడా పాల్పొందిన విధానాన్ని మనము చూడగలుగుతాము. మత్తయి సువార్తలో మరి యేసు ప్రభును ఒక రాజుగా చూపించే ప్రయత్నం చేసినప్పుడు మరి లూకా మరి మార్క్ స్వార్తలో ఒక దాసునిగా చూపివ్వడం, ఆ తర్వాత లూకా స్వార్తలో మరి సన్ ఆఫ్ మ్యాన్, మనుష్య కుమారునిగా చూపివ్వడము, యోహాన్ స్వార్తలో సన్ ఆఫ్ గాడ్, దేవుని కుమారునిగా చూపించే సందర్భాన్ని మనం చూస్తాం. మత్తయి స్వార్తల్లోని 28 అధ్యాయాలు వాస్తవికంగా మరి యూదులను ఆ సందర్భంలో మరి ఉద్దేశించి రాసినప్పుడు మరి యేసు ప్రభును ఒక రాజుగా, ఒక మెస్సయ్యగా మరి చూపిస్తూ మరి ఈ మత్తయి సువార్త అనేది ఒక పాత నిబంధనకు నూతన నిబంధనకు ఒక కనెక్టింగ్ లింక్ లేదా కనెక్టింగ్ బ్రిడ్జ్ లాగా ఉంటున్నది. కారణం ఏంటిదనంటే పాత నిబంధన గ్రంథంలో
రాయబడ్డ ప్రవచనాల నెరవేర్పు అంతా కూడా మరి మనకు మత్తయి సువార్తలో మనం చూస్తున్నాము. మరి ఈ మత్తయి సువార్తలో ప్రాముఖ్యమైన విషయాలు యేసు ప్రభు మరి రాజు, మెస్సయ్య, దేవుని రాజ్యము, ఆయన బోధ, పునరుత్థానము, ఆ తర్వాత ద గ్రేట్ కమిషన్, మరి ఆయన ఆరోహణమై తండ్రి సింహాసనం దగ్గరికి వెళ్తున్నప్పుడు తన ఇచ్చిన ఆజ్ఞ అంతా కూడా మనము చూడగలుగుతూ ఉన్నాము. ఈ దినము మనం చూసే మత్తయి సువార్త 25వ అధ్యాయము ఇక్కడ ఉంటున్న మనలో అనేకులకు ఇది ఒక నూతనమైన సబ్జెక్ట్ మాత్రం కాదు. దీని మీద అనేక సార్లు మీ వ్యక్తిగత ధ్యానంలో మీరు చదివినారు, ధ్యానించినారు, అనేక ప్రసంగాలు కూడా మీరు విని ఉంటున్నారు. అయినప్పటికీ మరి దేవుని వాక్యం మరి నూతనమైన కోణంలో పరిశుద్ధాత్మ దేవుడు అనేక సార్లు మనతో మాట్లాడతాడు. దైవికంగా ప్రార్థన పూర్వకంగా దేవుని మాటలను మరి వినే ప్రయత్నం మనం చేద్దాం. ఇంగ్లీష్ లో ఈ ఫెయిత్ఫుల్ స్టూవర్డ్షిప్ కి ఈ విధమైన నిర్వచనం ఉంది. ఇట్ రెఫర్స్ టు రెస్పాన్సిబుల్ వైజ్ మేనేజ్మెంట్ ఆఫ్ రిసోర్సెస్ entrusted to individuals by God. అంటే వ్యక్తులకు మరి బాధ్యత గల మరి తెలివైన నిర్వహణ చేయడానికి దేవుడిచ్చే వనరులను ఉపయోగించుకునే దాని విషయంలో మరి ఈ నమ్మకమైన గృహ నిర్వాహము మనకు చూపిస్తుంది. వాస్తవికంగా ప్రభువు అందరికీ మరి 3 ఇస్తుంటాడు. విశేషంగా ఆయన రక్తం ద్వారా కడగబడి, కొనబడి, ఆయన ఆత్మ ద్వారా ముద్రింపబడి మరి ఆయనను సేవిస్తూ దినదినము ఆయనను కలిగి జీవిస్తున్న వాళ్ళకు విషయంలో మనం ఆలోచన చేస్తే ప్రభువు సమయాన్ని, తలాంతులను, మరి నిధులను, ఇంగ్లీష్ లో టైం, టాలెంట్, ట్రెజర్ అని అంటారు. అయితే మరి ఇవ్వబడ్డ సమయాన్ని దేవుని ఉద్దేశాల కొరకు ఎంతవరకు మనం వాడుతున్నాము, రెండోది మరి మన తలాంతులను, మన సామర్థ్యతలను దేవుని మహిమ కొరకు మనం ఎంత వాడుతున్నాము అనేది మనము ఆలోచించాల్సిన అవసరం ఉంది. మూడోదిగా మనకి ఇచ్చిన ట్రెజర్, ధనము, నిధి, మరి అవి ఏ విధంగా మరి దైవికమైన జ్ఞానంతో, దైవికమైన నడిపింపుతో మనము వాడుతున్నాము అనేదే మరి ప్రాధాన్యమైన విషయంగా మనం చూస్తున్నాము. ఈ ఫెయిత్ఫుల్ స్టూవర్డ్షిప్ ఇక్కడ మనం చూస్తున్నాము. మనం మత్తయి సువార్తలో మనం చూస్తే ఈ సందర్భం మనకు అందరికీ కూడా తెలుసు. మరి ఇక్కడ 23వ వచనంలో మరి మనకు కనిపిస్తుంది, అతన్ని బల నమ్మకమైన మంచి దాసుడా అనే మాట మనకు కనిపించినట్టుగా మనం చూస్తున్నాము. రైట్, 3 దాసులు ఉన్నారు. అయినప్పటికీ 2 దాసులే మరి బల నమ్మకమైన మంచి దాసులుగా మరి ఉన్నట్టుగా మనం చూస్తున్నాము. ఈ బలా నమ్మకమైన దాసులని వీళ్ళు ఎందుకు పిలువబడ్డరు అని ధ్యానంలోనికి మనం వెళ్లే ముందు మనం అర్థం ఏం చేసుకోవాలి అని అంటే, వాళ్ళు దే లివ్డ్ ఏ గాడ్ హానరింగ్ లైఫ్. అంటే దేవుణ్ణి గణపరిచే జీవితం వాళ్ళు జీవించినారు, దేవుని మీద ఆధారపడినారు వాళ్ళ నిర్ణయాల విషయాలలో. అంతేకాకుండా మరి దేవుని ఉద్దేశాల కొరకు మరి వాళ్ళ యొక్క మరి సామర్థ్యతను వాళ్ళు వాడినట్టుగా చూస్తున్నాం. వాస్తవికంగా మరి ఏంటిదంటే, మన సామర్థ్యత గొప్పతనం కాదు, కానీ దేవునికి మనం ఉండే అందుబాటుతనము, లేదా దేవుని మీద మనం ఆధారపడుతున్నాము, మన ప్రతి విషయంలో ఎంతవరకు దేవుని మనము ఘనపరుస్తాము అనేది వాస్తవికంగా దేవుడు మన విషయంలో మరి చూస్తున్నాడు అనే విషయాన్ని మనము గుర్తు చేసుకోవాల్సిన బద్దులమై ఉంటున్నాము. అక్కడ మనం చదువుకున్న మరి 14వ వచనం ఒకసారి మనం చూస్తే మత్తయి సువార్త 25:14 అక్కడ పరలోక రాజ్యం అనే మాట కనిపిస్తుంది. ఒక మనుష్యుడు దేశాంతరమునకు ప్రయాణమై తన దాసులను పిలిచి తన ఆస్తిని వారికి అప్పగించినట్లు ఉండును అనే మాట మనకు కనిపిస్తుంది. ఇక్కడ మరి ఆస్తిని అప్పగించినాడు. మరి మన ఆత్మీయ కోణంలో మనం తీసుకుంటే మరి ఆ ఆస్తి మరి పరలోక పౌరసత్వము, రక్షణ భాగ్యము, పాప విమోచన, మరి నీతి, పరిశుద్ధత, మరి ఇవన్నీ కూడా యేసు క్రీస్తు ప్రభు వారు మనకు ఒక ధనంగా ఇచ్చినట్టుగా చూస్తున్నాం. 15లో ఒక వ్యక్తికి 5, ఒక వ్యక్తికి 2, ఒక వ్యక్తికి 1 ఆ చొప్పున వాళ్లకు మరి తలాంతులను ఇచ్చినట్టుగా చూస్తున్నాం. అక్కడ కనిపించే మాట ఏంటిది అని అంటే, మరి ఎవని సామర్థ్యము చొప్పున వానికి ఇచ్చినట్టుగా చూస్తున్నాం. మరి ఆ ఎవని సామర్థ్యం చొప్పున వానికి, అకార్డింగ్ టు దేర్ ఎబిలిటీ, మరి అకార్డింగ్ టు దేర్ క్యాపబిలిటీ, మరి వాళ్ళతో ఎంత అవుతుంది, వాళ్ళు ఎంత చేయగలరు, ఆ విధానంగానే మరి ఆ యజమానుడు మరి ఆ దాసులకు
5, 2, 1 ఈ విధంగా తలాంతులు ఇచ్చినట్టుగా చూస్తున్నాం. ఇక్కడ మనము చూస్తే మరి 5 ఇచ్చిన వానికి ఎక్కువ ఇచ్చాడని కాదు, 2 ఇచ్చిన వానికి ఎక్కువ ఇచ్చాడని కాదు, 1 ఇచ్చిన వానికి తక్కువ ఇచ్చాడని కాదు. ఇక్కడ ఏంటిది అని అంటే మరి వాళ్లకు వారి వారి సామర్థ్యం కొలది ఇవ్వబడ్డట్టుగా మనం చూస్తున్నాము. మరి నిజమే ఇక్కడ మనం చూస్తే మరి మూడవ వాడు ఒక్క తలాంతు పొందుకున్నవాడు మరి ఆయన ఒక బ్లేమ్ గేమ్ ఆడుతున్నట్టుగా మనకు కనిపిస్తుంది. మరి యాక్చువల్ గా మరి తాను మరి ప్రాక్టికల్ గా మనం ఆలోచన చేస్తే తన ఎఫర్ట్ ఏం పెట్టలే, మరి తాను అది తీసుకున్న విషయం తాను మర్చిపోయినట్టుగా మనం చూస్తున్నాం. మన జీవితంలో ఇప్పటి వరకు మరి మీ ముందుంచిన విషయాలలో మరి అనేక సార్లు మనం రక్షింపబడ్డామనే విషయాన్ని మనం మర్చిపోతూ ఉంటాం. దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు అనే విషయాన్ని మనం మర్చిపోతూ ఉంటాం. మరి అంటే మనకున్న భారాలను బట్టి, బాధ్యతలను బట్టి, మరి అంతేకాకుండా దేవుడి ప్రేమ, మరి దేవుని రాజ్య సువార్త పట్ల మనం చేయాల్సిన పని ఏంటిది, మరి దేవుని విషయంలో ఎంత నమ్మకంగా మనం జీవించాలి, మరి ఒక దినము దేవునికి మనము మరి లెక్క అప్పచెప్పాలి అనే విషయము, ఇవన్నీ విషయాలలో మనం మర్చిపోతున్నాం. ఇక్కడ మనం చూస్తే ఈ ఒక్క తలాంతు పొందుకున్న మరి వ్యక్తి ఎవరైతే ఉన్నాడో అతడు మరి సోమరివాడిగా ఉంటున్నాడు. మరి రెండోది మరి యజమానుణ్ణి ద్వేషించేవాడుగా ఉంటున్నాడు. తను ఏ విధమైన ఎఫర్ట్ కూడా పెట్టలేదు, కొంత పని కూడా చేయలేదు, మరి సోమరిగా ఉన్నాడు. మరి అందుకే మరి సోమరి చెప్తాడు మరి వీధిలో సింహం ఉందని చెప్తాడు. మరి మా సామెతల గ్రంథంలో మనం చూస్తే వాస్తవికంగా మరి సింహము మరి ఉండదు వీధిలో, కానీ ఒక కుంటి చాకు, లేమ్ ఎక్స్క్యూజెస్. నిజమే, మన జీవితంలో కూడా ఆత్మీయంగా మరి దేవుని కొరకు మనము ఫలాలు ఫలించకపోవడంగా, బీయింగ్ అన్ఫ్రూట్ఫుల్, మరి ఇవి కారణాలుగా మనం చూస్తున్నాం. మరి సోమర్తనం కావచ్చు, మరి దేవా మరి నువ్వు వాళ్ళకైతే అన్ని ఇచ్చినావు, మరి మాకు నువ్వేమి ఇస్తలేవు, మేము వాళ్ళకంటే ఎక్కువ నీకు నమ్మకంగా ఉన్నాం, మరి వాళ్ళకంటే ఎక్కువ నిన్ను సేవిస్తున్నాం, మా దశభాగాల విషయంలో కావచ్చు, మరి నిన్ను ప్రేమించే విషయంలో కావచ్చు, నిన్ను సేవించే విషయంలో కావచ్చు, అన్ని విషయంలో వీఆర్ వెరీ ఫెయిత్ఫుల్, మేము నమ్మకంగా ఉన్నాం, అయినప్పటికీ మరి మేము పొందుకుంటలేము అనే విషయాన్ని అపవాది అనేక సార్లు మన గమనంలోనికి తీసుకొస్తూ ఉంటాడు. ఇక్కడ మనం చూస్తే మరి ఈ తలాంతులు అనే వేటిని రిప్రజెంట్ చేస్తున్నాయనంటే, టాలెంట్స్ దేన్ని రిప్రజెంట్ చేస్తున్నాయనంటే దేవుడిచ్చిన మనకు సమయాన్ని కావచ్చు, దేవుడిచ్చిన మనకు గిఫ్ట్స్, మరి దేవుడిచ్చిన బహుమానాలు కావచ్చు, ఇతరుల వనాలు కావచ్చు, మన సామర్థ్యతలు కావచ్చు, వీటన్నిటిని మనం వాస్తవికంగా జ్ఞానంతో పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో మనము మరి వాటిని ఉపయోగించే బద్దులమై ఉంటున్నాము. ఈ యొక్క మూడవ దాసుడు ఎవరైతే ఉన్నాడో ఉపయోగించలే, వాటిని వాడలే, సక్రమంగా వాడలే, మరి వాటిని మరి మర్చిపోయినట్టుగానే భూమిలో పాతి పెట్టినట్టుగా చూస్తున్నాం. భూమిలో పాతి పెట్టి మరి దేవుణ్ణే నిందించే పరిస్థితి అక్కడ మనకు కనిపిస్తూ ఉంది. మన భాగంలో మనం చూస్తే మరి అక్కడ 24లో మరి ఆ దేవుణ్ణి దూషించే విధానం, ఆ యజమానుని దూషించే విధానం చూస్తున్నాం. ఆ తర్వాత ఒక తలాంతు తీసుకున్నవాడు వచ్చి, అయ్యా నీవు విత్తని చోట కోయవాడవు, చల్లని చోట పంట కూర్చుకొని వాడవని, కఠినుడవని నేను ఎరుగుదును. 3 విషయాలు మరి దేవుణ్ణి బ్లేమ్ చేస్తున్నట్టుగా, దేవుణ్ణి మరి నువ్వు నా జీవితంలో నాకు సహాయం చేయలేదు కాబట్టి నా పరిస్థితి ఈ విధంగా ఉన్నది అన్నట్టుగా తమ గతిని గూర్చి దేవుణ్ణి నిందించేవాడుగా మరి ఉంటున్నాడు. మరి అంతేగాని మరి తాను ఏ విధమైన మరి ఎఫర్ట్ కూడా మరి తాను పెట్టినట్టుగా మనము చూస్తున్నాము. అయితే ఈ మరి మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇష్యూ ఇస్ నాట్ హౌ మచ్ వి హ్యావ్ బట్ హౌ వెల్ వి యూటిలైజ్ ద గిఫ్ట్స్ దట్ గాడ్ గివ్స్ అస్. మరి సమస్య ఏంటిదనంటే మనకు ఎంత ఇవ్వబడ్డది మరి అనేది ముఖ్యం, గాని మనకు మరి కావాల్సిన దానికంటే దేవుడు ఇచ్చి మనం ఉపయోగం చేస్తే దాని ద్వారా ఫలితం ఏది లేదు. ఈ సందర్భాన్ని కనుక ఆత్మీయ కోణంలో మనం చూస్తే మరి దేశాంతరము పోయిన వ్యక్తి ఎవరనంటే మరి యేసుక్రీస్తు ప్రభువారు పరలోకాన్ని నుంచి మరి తండ్రి అయిన దేవుని సంకల్పాన్ని, చిత్తాన్ని నెరవేర్చడానికి భూమి మీదకి వచ్చి మరి దీనమైన స్థితిలో మరి జన్మించి పరిశుద్ధాత్మ ద్వారా
మరి పరిశుద్ధంగా జీవించి అనేక బోధలు తాను చేసి తండ్రి చిత్తానికి పరిపూర్ణంగా లోబడి ఆ కల్వరి శిలువలో రక్తం చిందించి ప్రాణం పెట్టి మరణించి తిరిగి లేచి మరి ఒక సాక్ష్యం నుంచి మనకు మరి అపాత్రులము అయోగ్యులమైన మనకు మరి శిక్షకు మరి ఉగ్రతకు తీర్పుకు యోగ్యులమైన మనకు రక్షణ అనే బహుమానాన్ని ఇచ్చినాడు. మరి ఆ బహుమానాన్ని మరి అంతేకా రక్షణలో మిగతా అన్ని కూడా ఉన్నాయి. ఆ రక్షణ ద్వారానే పరలోక పౌరసత్వం కూడా మనకు లభిస్తూ ఉన్నది. యాక్చువల్ గా మన స్టాండర్డ్ ను మన పరిస్థితిని మనం ఎన్నుకోబడ్డ రీతిని మనం మర్చిపోయి మరి అనేక సార్లు ఆ మూడవ దాసులాగానే ఉండే పరిస్థితి మనకు కనిపిస్తూ ఉన్నది. మరి 19వ వచనంలో మనం కనుక చూస్తే 19th బహుకాలము గడిచిన తర్వాత ఆ దాసుల యజమానుడు వచ్చి వారి యొద్ద లెక్క చూచుకొనెను అనే మాట కనిపిస్తుంది. ఈ మాట మరి యేసుక్రీస్తు ప్రభు వారు మరి రెండో రాకడలో రాబోతున్నాడు. ప్రకటన గ్రంథంలో అదే కనిపిస్తుంది. ప్రతి వానికి వాని క్రియల చొప్పున ప్రతిఫలము ఇవ్వడానికి జీతము నా దగ్గర ఉన్నది అనే మాట కనిపిస్తుంది. ఆ తలాంతులు మరి ఆ 5 తలాంతులు అనేది తక్కువేం కాదు. మరి నేను కింగ్ జేమ్స్ వర్షన్ బైబిల్లో నేను చూస్తూ వచ్చినప్పుడు మరి ఒక్క తలాంతు వాల్యూ మరి 6,000 దినాల మరి ఆ వేజ్ మరి ఆ కూలీగా మనకు అక్కడ చెప్పబడుతుంది. 6,000 దినాల కూలీగా మరి చెప్పబడుతుంది. మరి ఆ తలాంతులు మన విషయంలో మనం ఆలోచన చేస్తే ఆర్థిక వనరులు కావచ్చు, దేవుడిచ్చే వరాలు కావచ్చు, ఆధిక్యతలు. ఎస్, గాడ్ హెస్ గివెన్ మెనీ ప్రివిలేజెస్. అనేక ఆధిక్యతలు ప్రభు మనకి ఇచ్చినాడు. మరి ఆ ఆధిక్యతలను దేవుని మహిమార్థమై మనం వాడగలుగుతున్నామా? మరి మనకిచ్చిన ఆధిక్యతల ద్వారా మరి మన సంఘంలో కావచ్చు, కుటుంబంలో కావచ్చు, సమాజంలో కావచ్చు, ఆ ఆధిక్యతలను దేవుని కొరకు మనం వాడుతున్నామా? ఆ తర్వాత దేవుడిచ్చిన మరి అవకాశాలు, మరి ఆపర్చునిటీస్ అనేది మనము చూడబద్దులమై ఉంటున్నాము. మరి ఆ అవకాశాలు, ఎస్, మరి ఇంగ్లీష్ లో బై అప్ ద ఆపర్చునిటీస్ అనే మాట కనిపిస్తూ ఉంటున్నది. మరి ఆ అవకాశాలు అనేక సార్లు రావు. మనము హెబ్రీ గ్రంథంలో చూస్తే మరి కయీను మరి అవకాశం కొరకు మరి ఎదురు చూసిండు, కానీ అవకాశాన్ని కోలుకోలేక వ్యభిచారునిగా, పాపిగా ఎంచబడి తృణీకరింపబడ్డట్టుగా మనం చూస్తున్నాము. మనకు దేవుడిచ్చే అవకాశాలను దేవుని కొరకు వాడుతున్నామా? మరి ఆర్ వి ఫ్రూట్ఫుల్? మరి ప్రభు కొరకు ఫలాలను ఫలిస్తున్నామా? మరి ప్రభు కొరకు నమ్మకంగా, యథార్థంగా, పరిశుద్ధంగా మరి జీవిస్తూ మరి ఇలాంటి దినాలలో మరి బహిరంగ సువార్త ప్రకటించలేని పరిస్థితులు, మరి మన జాబ్ లొకేషన్స్ లో కావచ్చు, మన సొసైటీలో కావచ్చు, మన జీవితము మరి ఒక సువార్త పత్రికగా, ఒక సాక్ష్యంగా ఎంతవరకు ఉంటున్నది? ప్రభువు మనకు అనేకం ఇచ్చినడు, సమస్తం ఇచ్చిండు. మరి అదే కనిపిస్తుంది మనకు రోమిలకు రాసిన పత్రిక 8లో మరి తన సొంత కుమారుని ఇవ్వడానికి వెనుదిరగని దేవుడు మనకు అన్ని కూడా మరి ఇచ్చే విధానం అంతా కూడా మనకు కనిపిస్తుంది. మంచి కుటుంబాలను మనకి ఇచ్చినాడు, మంచి సంఘాలను ఇచ్చినాడు, మంచి సహవాసాలు, ఇలాంటి సహవాసాలు దేవుని మహిమార్థమై ఉన్న సహవాసాలు ఇలాంటివి మనకి ఇచ్చినాడు. విద్యను ఇచ్చినాడు, ఉద్యోగం ఇచ్చినాడు, మరి మంచి కొలీగ్స్ ను మరి అనేకం ఇచ్చినాడు, శాంతిని, సమాధానాన్ని, నెమ్మదిని ఇచ్చినాడు. అన్నిటికంటే గొప్పగా పరలోక పౌరసత్వాన్ని ఇచ్చినాడు. మనము మరి ఎంత నమ్మకంగా మనం ఉంటున్నామో, మరి ఎంత మరి ఫెయిత్ఫుల్ గా మరి దేవునికి మనం ఉంటున్నాము అనే విషయాన్ని మనము ఆలోచించుకోవాలి. బైబిల్ గ్రంథంలో ఎన్నో ఉదాహరణలు ఉన్నప్పటికీ మరి క్లుప్తంగా మరి 2-3 భక్తుల ఉదాహరణలను మనం చూసి మరి ముందుకు సాగే ప్రయత్నం చేద్దాము. మరి నాకు ఒక 40 minutes ఏమో ఇవ్వబడ్డది. మరి నేను ఆ సమయాన్ని సద్వినియోగం చేస్తాను. మరి ఆల్మోస్ట్ దాంట్లో ఒక 15 to 20 minutes గడిచినాయి. మన బైబిల్ గ్రంథాలను ఆది కాండము 39వ అధ్యాయానికి మనము వెళ్దాము. ఆది కాండము 39వ అధ్యాయంలో 4 నుంచి 5 వచనాలను నేను చదువుతున్నాను. దయచేసి బైబిల్స్ దగ్గర ఉన్న వాళ్ళు మీరు ఓపెన్ చేసుకొని చూడాల్సిందిగా కోరుతున్నాను. ఆది కాండము 39వ అధ్యాయము 4-5 వచనాలను మనం చూద్దాము. యోసేపు మీద అతని కటాక్షము కలిగెను గనుక అతని యొద్ద పరిచర్య చేయవాడాయను, మరియు అతడు తన ఇంటి మీద విచారణకర్తగా అతనిని నియమించి
తనకు కలిగినది అంతయు అతని చేతికి అప్పగించెను. అతడు తన ఇంటి మీద తనకు కలిగినంతటి మీద అతడిని విచారణకర్తగా నియమించిన కాలము మొదలుకొని యెహోవా యోసేపునకు నిత్యము ఆ ఐగుప్తుని ఇంటిని ఆశీర్వదించెను. యెహోవా 6వ వచనం, అతడు తనకు కలిగినదంతయు యోసేపు చేతికి అప్పగించి తాను ఆహారము తినుట తప్ప తనకేమి ఉన్నదో లేదో విచారించువాడు కాదు గనుక మరి అనే మాట కనిపిస్తుంది. ఇక్కడ మనం చూస్తే మరి ఆ యోసేపు జీవితము మరి చాలా మరి బాధకరమైన జీవితంగా మనం చూడొచ్చు. మరి 12 మంది కుమారులు గల ఇజ్రాయేలు 11వ వ్యక్తిగా ఉన్న యోసేపు మరి యాకోబుకు ఎంతో ప్రియమైన కుమారుడుగా ఉన్నాడు. అయితే మరి దేవుని మార్గాలు ఎరిగిన వాడుగా, దర్శనాలను కలిగిన వాడుగా, దేవుని చేత ఎన్నుకోబడిన వాడుగా మరి ఉన్నట్టుగా మనం చూస్తున్నాము. అయితే తన అన్నదమ్ములు మరి తండ్రి తన మీద చూపుతున్న ప్రేమను బట్టి యోసేపు మరి తన అన్నలు మరి చేస్తున్న చెడుతనాన్ని మరి వారి తండ్రికి చెప్తున్న దానిని బట్టి మరి యోసేపు మీద అసూయపడి మరి ఒక గోతులో పడేసి ఆ తర్వాత మరి ఐగుప్తుకు మరి యోసేపును అమ్మిన పరిస్థితి మనం చూడగలుగుతాము. బాల్య దశలోనే బహుశా మరి తాను అమ్మివేయబడ్డట్టుగా మనం చూస్తున్నాము. తండ్రికి మరి దుష్ట మృగం తినింది అని ఆయన చొక్కాను చూపించినప్పుడు తన్ని రోదన వేదన మనకంతా కూడా తెలుసు. అయితే పోతీఫర్ యొక్క గృహంలో మరి యోసేపు ఉంటూ వచ్చినట్టుగా మనం చూస్తున్నాము. ఆ తర్వాత ఫరో మరి ఆ ఇంటిలో మరి విచారణకర్త బాధ్యత తనకు నిర్వహించబడ్డట్టుగా మనం చూస్తున్నాము. మరి మరి మొదటి వచనంలో చూస్తే ఉద్యోగస్తుడుగా ఉన్నాడు మరి అన్నట్టు మనం చూస్తున్నాము. మరి అక్కడ మరి ఎంతో నమ్మకంగా తాను ఉన్నాడు. మరి తన పరిశుద్ధతను కాపాడుకున్నాడు. మరి ఫరో భార్య విషయంలో పరిశుద్ధతను కాపాడుకున్నాడు. మరి ఎంతగా మరి తన యజమానుడు తను నమ్మిండంటే ఆహారం పుచ్చుకుంటున్నాడు, మిగతాదంతా కూడా తనకు అప్పచెప్పినట్టుగా మనం చూస్తున్నాము. నిజమే మరి మరి దేవుడు ఈ దినాలలో మనకు ఎంతో స్వేచ్ఛను, స్వాతంత్రాన్ని మన విశ్వాస జీవితంలో ప్రభు మనకి ఇచ్చి ఉంటున్నాడు. అయితే ఆ స్వాతంత్రము నిజంగా దుర్వినియోగం చేయబడుతుంది. ఎందుకనంటే మనము మరి భార్యకు కాదు, భర్తకు కాదు, పిల్లలకు కాదు, ఎవరికి లెక్క చెప్పలేని పరిస్థితుల్లో మనం ఉంటున్నాము. దేవుని విషయాలలో మరి మరి భక్తులు మరి యోసేపు మరి ఎంత నమ్మకంగా ఉన్నాడో మరి మనం ఆ విధంగా నమ్మకం లేకుండా ఉండే పరిస్థితి మనకు కనిపిస్తుంది. మరి ఎంతో అవకాశం ఉంది, సమస్తాన్ని మరి యోసేపుకు మరి 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 ఫరో అప్పచెప్పినట్టుగా మనం చూస్తున్నాం. అయినప్పటికీ యోసేపు ఏ విషయంలో కూడా తప్పిపోలేదు. ఇంకా మనం ఆ 39వ అధ్యాయంలో ఇంకా కింది భాగం కనుక మనం ధ్యానం చేస్తూ ఉంటే మరి కరువు రాబోతుందని చెప్పేసి ఆ గోడౌన్స్ లో మరి ఎంతో ధాన్యము తాను మరి స్టోర్ చేసి మరి ఆ కరువు కొరకు సిద్ధపరిచిన విధానం అంతా కూడా మనము చూడగలుగుతూ ఉన్నాము. అయితే దేవుని సన్నిధి తనకు తోడుగా ఉంది. మరి తను దేవుణ్ణి గణపరిచిన జీవితము తాను జీవించిండు. అక్కడ మరి అదే ఆదికాండం 39 అధ్యాయంలో మరి మరి 9వ వచనంలో మరి కింది భాగాన్ని చూస్తే, కాబట్టి నేను ఇట్లు ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి దేవునికి విరోధముగా పాపము కట్టుకొందునని తన యజమానుని భార్యతో అనెను. ఇక్కడ మనం చూస్తే దేవుని విషయాలలో తాను భయపడే విధానం ఇక్కడ మరి కనిపిస్తున్నది. మరి మరి అక్కడ చూస్తే 8వ వచనంలో కూడా నాకంటే పైన ఉన్నవాడు ఎవరు కూడా లేరు. ఎన్ని అవకాశాలు తాను ఉన్నప్పటికీ దేవుని సన్నిధి తనతో ఉన్నది. హీ వాజ్ ఎక్స్పీరియన్సింగ్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్. దేవుని సన్నిధిని తాను అనుభవిస్తున్నాడు. దేవుడు నాతో ఉన్నాడు. మరి నేను ప్రతి విషయంలో దేవునికి లెక్క అవసరత ఉన్నది. ఈ క్షణం నేను తప్పిపోతా, కానీ మరి దేవుడు దాని విషయంలో మరి నన్ను దోషిగానే ఎంచుతాడు మరి అని చెప్పేసేసి తన పరిశుద్ధతను తను కాపాడుకుంటూ వచ్చినాడు. ఇక్కడ సందర్భము పరిశుద్ధత కావచ్చు. మన జీవితంలో మనకు ఎదురయ్యే ఛాలెంజెస్ ఏ విధంగా ఉంటున్నాయో మనకు ప్రతి ఒక్కరికి ఎవరికి వారికే తెలుసు. మరి ఆ విషయాలలో మరి
దేవుణ్ణి మనం గణపరచగలుగుతున్నామా? మరి మరి దుష్కార్యము నేను చేయలేను అనే మాట అక్కడ 9వ వచనంలో మనకు కనిపిస్తూ ఉంది. ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి దేవునికి విరోధంగా పాపము కట్టుకొందున మరి అనే మాట మరి తన హృదయాన్ని కదిలించి మరి తాను నమ్మకంగా యథార్థంగా మరి పరిశుద్ధంగా మరి ఉంటూ తనకివ్వబడిన మరి ఆ బాధ్యతను సక్రమంగా నిర్వర్తించినట్టుగా మనం చూస్తున్నాము. యోసేపును మన జీవితంలో ఆదర్శంగా తీసుకోవాల్సి ఉంటున్నది. యోసేపు మరి తనకు జరిగిన గతిని బట్టి మరి తాను దేవుణ్ణి దూషించలే. వెరీ పెయిన్ఫుల్ సిచ్యువేషన్. మరి అమ్మివేయబడ్డాడు, వేరే దేశం మరి ఒక స్లేవ్ గా జీవిస్తున్నాడు. అయినా కూడా దేవుడు తనను ఉన్నతమైన స్థానంలో ఇచ్చిండు. తన భార్య అక్రమంగా చెరసాల్లో నిర్బంధించినప్పటికీ ప్రభు తనను విడిపించి మరి ఒక ప్రైమ్ మినిస్టర్ గానే మరి ఆ ఉన్నతమైన స్థానంలో యోసేపును ప్రభు ఉంచినాడు. యోసేపును ఈ దినము మాదిరిగా తీసుకోవాల్సిన అవసరం ఉంది. తను మరి ఒక నమ్మకమైన దాసుడుగా ఉంటున్నాడు. పాపం చేయకుండా పరిశుద్ధంగా మరి చివరి వచనాలు 50వ అధ్యాయం దగ్గరికి కూడా మనం వెళ్ళినప్పుడు మరి తన హేట్రేడ్ ను, తన ద్వేషాన్ని తన అన్నల విషయంలో మరి కనపరచలే గాని మరి 17వ వచనంలో మరి 18వ వచనంలో వాళ్ళు భయపడుతున్నారు. 19వ వచనంలో యోసేపుకు భయపడినప్పుడు నేను దేవుని స్థానంలో ఉన్నానా? 20వ వచనంలో మీరు నాకు కీడు చేయని ఉద్దేశించితిరి గాని నేటి దినము జరుగునట్లుగా అనగా బహు ప్రజలను బ్రతికించినట్లుగా అది మేలుకే దేవుడు ఇక్కడ కూడా మరి హీఈస్ హానరింగ్ గాడ్. నాకు ఇవ్వబడిన స్థాయి, నాకు ఇవ్వబడిన ఉద్యోగం, నాకు ఇవ్వబడిన స్థితి, నేనున్న పరిస్థితి ఇది దేవుని వల్ల నాకు కలిగింది. దేవుని మహిమార్థమే దేనిని నేను కొనసాగిస్తానని యోసేపు తీర్మానం చేసుకున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాము. నిజమే, ఈ విధంగా ఇంకా బైబిల్లో అనేక భక్తులు ఉన్నారు. మనం ధ్యానం పోతే దానియేలు జీవితం కూడా అదే మాదిరిగా ఉంటున్నట్టుగా మనం చూస్తున్నాం. దానియేలు మరి ఆ బబులోను దేశానికి మరి ఒక స్లేవ్ గా చెరపట్టిపోయిపడ్డాడు, నపంసకుడిగా చేయబడ్డాడు. మరి రాజు తినే ఆహారము తన బల్ల మీదకి వచ్చే పరిస్థితి అయినప్పటికీ మరి ఆయన మరి ఆ ఆహార నియమాన్ని పాటిస్తున్నాడు, దేవుని కనపరుస్తున్నాడు. మరి అక్కడ మరి సర్వ్ చేసే ఆ నపుంసకుడు అంటున్నాడు, మరి ఈ ఆహారం తినకపోవడం వల్ల మరి నాకు నువ్వు కీడు తెస్తున్నావు, మరి నాకు మరి శిక్ష వస్తుంది అంటున్నప్పుడు లేదు లేదు మరి మీరు కొన్ని దినాలు చూడండి, ఆ తర్వాత మరి మీరు ఈ విధమైన అది లేకుంటే మరి నాకు అదే ఆహారం ఇవ్వండి అని మరి తాను పెట్టుకున్నట్టుగా మనం చూస్తున్నాం. ఎస్, ఈ లోకంలో కూడా మరి దేవుని విధానంలో నుండి మనం తప్పుకోవడానికి ఎన్నో ట్రాప్స్ మనల్ని వెంటాడుతూ ఉంటాయి. ఎన్నో మరి లోక సంబంధమైన ఆఫర్స్, డిస్కౌంట్స్ ఇవెన్నెన్నో మనకు వస్తుంటుంటాయి. అయితే దేవుణ్ణి కలిగిన మనము మరి దేవుణ్ణి పక్కకు పెట్టేసి వాటికి మనం చోటిచ్చి మన ఉద్యోగంలో రాణించడానికో, ఆర్థికంగా రాణించడానికో, లేదా ఒక పేరు సంపాదించడానికో అక్రమ మార్గాన్ని మనం ఎంచుకుంటున్నామా? లేదా మరి మేలు చేసి కీడు అనుభవించే విధానం యేసుక్రీస్తు విధానం. యోసేపుకు జరిగింది కూడా అదే. మరి ఆ పోతిఫర్ భార్య, మరి ఆ ఫరో భార్య మరి అన్యాయంగా నిర్బంధించింది. మరి అయినప్పటికీ దేవుణ్ణి నిందించలే. మరి కానీ తన పరిస్థితిలో దేవుణ్ణి కలిగిన వాడిగా నమ్మకంగా దేవుని కొరకు నిలబడ్డాడు. మరి ఆయనకు వచ్చిన దర్శనాలలో కూడా మరి తాను చెప్తూ వచ్చిండు, నేను చెప్పలేను దర్శనాల భావము, కానీ నేను సేవించే దేవుడు నాకు బయలుపరిచిండు అని దేవుని కనపరిచినట్టుగా యోసేపు కనిపిస్తాడు, మరి దానియేలు కనిపిస్తాడు. ఇంకా ఉదాహరణలు మనం చూసుకుంటే మరి మంచి సమరయుడు లూకాసు వార్త 10వ అధ్యాయంలో మరి 25 నుంచి 37లో మనం చూస్తే మరి ఎవరు కూడా తన్ను బాదర్ చేయలే. ఒక సామరిటన్ అని అంటే మరి తృణీకరింపబడేవాడిగా ఉన్నాడు, లేవీయుడు ఉన్నాడు, యాజకుడు ఉన్నాడు. మరి అయినప్పటికీ మరి మంచి సమరయుడు తనకి ఇవ్వబడిన మరి రిసోర్సెస్ ను, వనరులను మరి మేలు చేయడానికి, మంచి చేయడానికి వాడాడు. మరి దేవుని ద్వారా గణపరచబడ్డట్టుగా మనం చూస్తున్నాము. హెబ్రీలకు రాసిన గ్రంథం పత్రిక మనం ఒక మాట చూద్దాం. హెబ్రీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము లో మనం ఒక మాటను చూద్దాము. చూసి కొంత ముందుకు వెళ్ళే ప్రయత్నం మనం చేద్దాం. హెబ్రీ 3
2వ వచనాన్ని నేను చదువుతున్నాను. ప్రతి ఇల్లును 2 నుంచి నేను చదువుతున్నాను. దేవుని ఇల్లంతటిలో మోషే నమ్మకంగా ఉండినట్టు ఈయన కూడా తను నియమించిన వానికి నమ్మకంగా ఉండెను. ప్రతి ఇల్లు ఎవరైనా ఒకని చేత కట్టబడును, సమస్తమును కట్టువాడు దేవుడే. ఇంటికంటే దానిని కట్టినవాడు ఎక్కువ ఘనతగా పొందినట్లు ఈయన మోషే కంటే ఎక్కువ మహిమకు అర్హుడుగా ఎంచబడెను. ఇక్కడ మనము 2 ఉదాహరణలు ఈ హెబ్రీ 3:2లో మనకు కనిపిస్తుంది. మొదటిది మోషే మిక్కిలి సాత్వికుడుగా ఉన్నాడు. ఆయన పొజిషన్ చాలా గొప్పది, కానీ హంబుల్ మ్యాన్ గా ఉంటున్నాడు. మరి 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 దేవుని దగ్గర ఆ పేరును పొందాడు. అంతేకాకుండా నమ్మకంగా ఉంటున్నాడు. ఇదే ప్రభు మన నుంచి ఆశపడుతున్నాడు. మరి దేవుని న్యాయ సింహాసనం ముందు మనం నిలబడ్డప్పుడు మరి హౌ ఫెయిత్ఫుల్ వి ఆర్ టు గాడ్. మరి అందుకే మరి నూతన నిబంధన గ్రంథంలో అపోస్తలుడైన పౌలు రాస్తూ మనము నమ్మదగిన వారం కాకపోయినప్పటికీ దేవుడు నమ్మదగిన దేవుడుగా ఉంటున్నాడు. ఈజ్ ద ట్రస్ట్ వర్తీ గాడ్. మరి యేసు ప్రభు కూడా శరీరధారిగా ఉన్నప్పుడు మరి ఆ మరి ఆయన కూడా మరి నమ్మకంగా ఉంటూ మరి తన పనిని కడముట్టించినట్టుగా మనం చూస్తున్నాం. ఈ దినము మరి మన ఇవ్వబడిన పరిస్థితుల్లో ఎంత దేవునికి మనం నమ్మకంగా ఉంటున్నాం, ఎంత దేవునికి దగ్గరగా ఉంటున్నాం, ఎంత దేవునికి సమీపంగా ఉంటున్నాం, దేవుని కార్యకలాపాలలో, దేవుని రాజ్య వ్యాప్తిలో, దేవుని విషయాలలో ఎంత మన సహాయక సహకారాలను అందిస్తున్నాం, లేదా మనం బాధ్యులుగా ఎంతవరకు ఉంటున్నాం అనే విషయాన్ని ఆలోచించుకోవాలి. ఒక 7 విషయాలు మరి నేను నెక్స్ట్ 10 minutes లో మీ ముందుంచి నేను ముందుకు సాగాలని నేను ఆశపడుతున్నాను. 7 విషయాలను ఒక ఫెయిత్ఫుల్ స్టూవార్డ్ కి మరి నమ్మకమైన గృహ నిర్వాహకుడికి మరి ఉండవలసిన 7 లక్షణాలను చూసి మరి ఇంకో కొన్ని మాటలు మీ ముందుంచి నేను ముందుకు సాగాలని ఆశపడుతున్నాను. మొట్టమొదటిది మరి ఏంటిదనంటే మరి ఫెయిత్ఫుల్ స్టూవార్డ్, నమ్మకమైన గృహ నిర్వాహకుడికి ఏమి ఉండాలి అంటే హీ నీడ్ టు రికగ్నైజ్ గాడ్స్ ఓనర్షిప్ ఇన్ హిస్ లైఫ్. మరి తన జీవితంలో మరి దేవుని యొక్క అధికారాన్ని తాను మరి బాధ్యతతో నిర్వహించే వ్యక్తిగా ఉండాలి, మరి గుర్తించే వ్యక్తిగా ఉండాలి. మనం చూస్తే మొదటిది రికగ్నైజింగ్ గాడ్స్ ఓనర్షిప్ ఇన్ హిస్ లైఫ్. మరి దేవుని యొక్క అధికారాన్ని గుర్తించే వాడుగా ఉండాలి. ఒక 2 లేఖన భాగాలను మనం చదువుదాము. కీర్తన 24:1 చూద్దాము. కీర్తన 24:1. కీర్తన 24:1. భూమియు దాని సంపూర్ణతయు లోకమును దాని నివాసులందరూ యెహోవాయే. మరి కిందమంతా కూడా మనం చూస్తే ఆయన సముద్రంలో మీద దానికి ప్రవాహ జలంలో ఆయనను స్థిరపరచను. ఈ మాటలన్నీ కూడా మనకు కనిపిస్తాయి. ఎవ్రీథింగ్ బిలాంగ్స్ టు గాడ్. సమస్తమును మరి దేవునికియే చెందింది అనే మాట మరి ఈ వచనాల ద్వారా మనకు అర్థమవుతుంది. కొలసీలకు రాసిన పత్రికలో కూడా మొదటి అధ్యాయంలో మరి 24లో మరి అక్కడ మనకు అవే మాటలు, 17వ వచనంలో అవే మాటలు, ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు, ఆయనే సమస్తానికి ఆధారభూతుడుగా ఉంటున్నాడు. ఎస్, ఎవ్రీథింగ్. భూమి ఆయనదే, సమస్తం ఆయనదే. అయితే దేవుని పిల్లలుగా ఉంటున్న మనము ఆయన లార్డ్షిప్ కు, ఆయన ప్రభుత్వానికి, ఆయన అధికారానికి ఎంతగా మనము అప్పచెప్పుకుంటున్నాం. మన హృదయంలో ఆయన సింహాసనం వేసుకొని ఉంటున్నాడు. మరి ఆ సింహాసనాన్ని, ఆయనను ఎంతగా మనం గౌరవిస్తున్నాం. అదే చెప్తున్నాడు, మీ దేహమే దేవుని ఆలయము, దేవుని ఆత్మ మీలో నివాసం చేస్తున్నదని మీరు ఎరగరా అనే మాట మనకందరికీ మరి పరిచయమైన మాటనే. కాబట్టి ఆయన సమస్తానికి ఆధారభూతుడుగా ఉంటూ సమస్తాన్ని నిర్వహించే వాడుగా ఉంటున్నప్పుడు మరి ఆయన అధికారానికి మనము ఎంతగా లోబడుతున్నాం. యోహాను సువార్త 1వ అధ్యాయం 2-3 వచనాల్లో ఆది యందు మరి ఆ దేవుని అది ఆయన యొద్ద ఉండెను, సమస్తమును ఆయన మూలం కలిగెను, కలిగి ఉన్నది ఏదియు ఆయన లేకుండా కలగలేదు. ఎవ్రీథింగ్ సమస్తమును నిర్వహించువాడు ఆయనేగా ఉంటున్నప్పుడు మరి ఆయన అధికారానికి మనము ఎంతగా లోబడుతున్నాం, ఆయన విషయాలలో మనం ఎంత నమ్మకంగా ఉంటున్నాం. ఆ 5 తలాంతులు కలిగిన వ్యక్తి మరి తాను చెప్తున్నాడు, నేను వ్యాపారం చేసిన, మరి 19వ వచనంలో మేము చూస్తే మరి నేను వ్యాపారం చేసిన, నువ్వు ఇచ్చిన దానికి మరి నేను ఇంకా 5
మరి నేను సంపాదించిన 20వ వచనంలో అప్పుడు 5 తలాంతులు తీసుకున్నవాడు మరి 5 తలాంతులను తెచ్చి, అయ్యా నీవు నాకు 5 తలాంతులు అప్పగించితివే, అవియుగాక మరి 5 తలాంతులను నేను సంపాదించినానని తాను చెప్పగలుగుతున్నాడు. ఈ దినము ఈ క్షణము ప్రభు నిన్ను కూడా మరి అడుగునప్పుడు మరి నీ యొక్క రెస్పాన్స్ ఏంటిది, నీ ప్రతిస్పందన ఏంటిది, నువ్వు ఏ విధంగా ప్రభువుకు మరి చెప్పుకోగలుగుతావు? ప్రభువా మరి నాకు అన్ని ఇచ్చినావు, నేను అన్ని విషయాల్లో నమ్మకంగా ఉంటున్నా, ఎక్కడ కూడా నేను తప్పిపోతలేను, నీ రాజ్య వ్యాప్తికి పాటుపడుతున్నా, పరిచర్యల్లో సహకరిస్తున్నా, మరి సంఘ పరిచర్యల్లో సహకరిస్తున్నా, స్వార్థ సేవలో సహకరిస్తున్నా, మరి శిష్యు పరిచర్యలో నేను సహకరిస్తున్నానని ప్రార్థనా సావాసంలో నేను సహకరిస్తున్నానని చెప్పగలిగే పరిస్థితిలో ఉన్నావా? ఒకసారి ఆలోచించుకోవాలి. మొదటిది రికగ్నైజింగ్ గాడ్స్ ఓనర్షిప్ ఇన్ అవర్ లైఫ్. రెండోది రెస్పాన్సిబుల్ మేనేజ్మెంట్, బాధ్యత గల నిర్వహణ. రెస్పాన్సిబుల్ మేనేజ్మెంట్. ఎస్, మరి మనకు మన ఉద్యోగాలలో ఏదైనా మరి బాధ్యత ఇవ్వబడినప్పుడు మరి దానికి సమయము ఉంటది. మరి లేదు నీ ఇష్టం వచ్చినప్పుడు చేయని మరి మన పై అధికారులు మనకు చెప్పరు. నీ ఖాళీ టైం దొరికినప్పుడు ఇది చెయ్యి, నువ్వు ఎప్పుడు ఇచ్చినా పర్లేదు, దీన్ని నేను పెద్దగా అడగను అన్నట్టుగా మరి ఏ టాస్క్ కూడా ఏ పని కూడా మనకు అప్పచెప్పబడదు. ఎవ్రీథింగ్ ఈస్ టైం బాండెడ్. టైం కన్స్ట్రెయింట్ అనేది ఉంటది. సమయం లేకుండా మరి ఏది కూడా ఇవ్వబడదు. ఈ మాట మరి ఈ రెస్పాన్సిబుల్ మేనేజ్మెంట్, బాధ్యత గల నిర్వహణ అంటే ఏంటిదంటే మేకింగ్ ద మోస్ట్ ఆఫ్ ఎవ్రీ ఆపర్చునిటీ. ప్రతి అవకాశాన్ని మనము సద్వినియోగము చేసుకునే దాని గురించి మరి ఇక్కడ చెప్పబడుతుంది. మనకు తెలిసిన మాటలు ఎఫెసీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో ఒక మాటను మనం చూద్దాం. ఎఫెసీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో మరి 15-16 వచనాలు మనం చూస్తే, దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనివ్వక సద్వినియోగము చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూచుకొనుడి. ఇక్కడ మనం చూస్తే మరి సమయాన్ని పోనివ్వద్దు, దినాలు చెడ్డవి మరి అన్నప్పుడు ఏదో ఆదివారం మంచిది, సోమవారం మంచిది, మంగళవారం చెడ్డది, ఇట్లా కాదు. కానీ పీపుల్ ఆర్ బ్యాడ్ అనే విషయాన్ని, మనుషులు మరి చెడిపోయి ఉంటున్నారు. ఏ విధంగా అయితే ఆదికాండం 6వ అధ్యాయంలో మరి దేవాతి దేవుడు మానవుల్ని చేసినందుకు మరి చింతించిండు, ఎందుకంటే మానవుని యొక్క ఊహ, తలంపు, ఆలోచన చెడిపోయింది. ఈ దినాలలో కూడా మరి పరిస్థితి అవే విధంగా ఉంటున్నాయి. కాబట్టి దేవుని ఎరిగిన వారంగా సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. మరి సమయాన్ని బర్న్ చేయొద్దు, సమయాన్ని వృధా చేయొద్దు, సమయాన్ని దేవుని విషయాలలో మనం వాడాలి. సమయం దొరికిన కొలది వాక్య ధ్యానం, వాక్య పఠన, ఎంతో మరి మనకున్న బిజీ షెడ్యూల్స్ లో మరి వాక్యానికి ఎంతో ప్రాధాన్యతను ఇచ్చే వారంగా ఉండాలి. మరి ఆ వాక్యానికి ప్రాధాన్యము ఇవ్వకపోవడం ద్వారా జరిగే మరి నష్టం ఏంటిదనంటే, మరి దేవుని యొక్క స్వరము మనకు అర్థం కాదు, వినిపివ్వదు. వాక్యం చదువుతున్నప్పుడే ప్రభు మనతో మాట్లాడుతూ వస్తాడు. ఆయన చిత్తాన్ని మనం తెలుసుకోగలుగుతాం. తన నడిపింపు ద్వారా మనకు ముందుకు కొనసాగే అవకాశం ఉంటది. కాబట్టి we need to utilize the time which is given by God మరి వెరీ ఫెయిత్ఫుల్లీ, చాలా జాగ్రత్తగా, మరి వృధా చేయకుండా, మరి లోక సంబంధమైన మరి అల్లరి వాటిల్లో కావచ్చు, మరి వినోదాలలో కావచ్చు, మరి లేకుంటే మరి మిగతా వాటిలలో వృధా చేయడానికి వీల్లేదు. జ్ఞానంతో జాగ్రత్తగా ఈ దినాలలో మనము నడుచుకోవాల్సిన అవసరత ఉంది. కారణం ఏంటిది జ్ఞానంతో నడుచుకోవడానికి అని అంటే, మరి మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదమా అని తిరుగుతున్నాడు. మరి విశ్వాసికి, మరి అపవాదికి కావాల్సింది మరి విశ్వాసి హూ ఇస్ ఫెయిత్ఫుల్. మరి ఎవరు బాధ్యతగా సమయాన్ని నిర్వర్తిస్తున్నాడో వాని ఫోకస్ డీవియేట్ చేయడానికి, మరి వాడిని పడేయడానికి మరి అపవాది ప్రయత్నాలు చేస్తున్నప్పుడు మనము వీ నీడ్ టు మేక్ ఎవ్రీ ఆపర్చునిటీ మరి గ్లోరిఫైయింగ్ గాడ్. మరి మొదటిది మనం చూస్తే మరి రికగ్నైజింగ్ ద గాడ్స్ ఓనర్షిప్ ఇన్ లైఫ్, మన జీవితంలో దేవుని అధికారాన్ని గుర్తించడం. రెండోది రెస్పాన్సిబుల్ మేనేజ్మెంట్, బాధ్యత గల నిర్వహణ తో మనం ముందుకు సాగాలి. మూడోది డెవలపింగ్ ద ట్రస్ట్. మరి ఏంటిది అంటే మన విశ్వాసాన్ని పెంపొందింపు చేసుకునే ప్రయత్నంలో మనం ఉండాలి. లూకాసు వార్త 10:27 అదే మనకు కనిపిస్తుంటున్నది. మరి హోల్ హార్టెడ్ గా మరి దేవుణ్ణి సేవిస్తూ మరి మనము మరి విశ్వాసంలో నానాటికి మరి అభివృద్ధి చెందే విధానం గురించి అక్కడ
చెప్పబడుతున్నది. నాలుగవది మరి నేను ముందుకు వెళ్తున్నాను, కల్టివేటింగ్ గ్రాటిట్యూడ్. మరి ప్రతి విషయంలో మరి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వారుగా మనం ఉండాలి. ప్రతి విషయంలో దేవుని కొనియాడే వారంగా ఉండాలి. 107వ కీర్తన మరి 1 తెస్సలోనిక 5:16 అదే చెప్తుంది. మరి కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి, ఇది దేవుని చిత్తం. 107వ కీర్తనలో కూడా మరి అవే మాటలు మనకు కనిపిస్తున్నాయి. ప్రతి విషయంలో మరి దేవుణ్ణి కొనియాడాలి, దేవుణ్ణి ఘనపరచాలి. మనము దేవుణ్ణి కొనియాడడం ద్వారా మనం చూసేవాళ్ళు, ఎస్ దేవుని సన్నిధి వీళ్ళకు ఉన్నది, మరి ఆ దేవుడు చేసిన మేళ్ళను బట్టి వీళ్ళు దేవుణ్ణి ఘనపరుస్తుండ్రు అని మన దేవుణ్ణి ఘనపరిచే అవకాశము ఉన్నట్టుగా మనం చూస్తున్నాము. మరి అది నాలుగవది, మరి కృతజ్ఞతలో పెంపొందడం అంటే కల్టివేటింగ్ ద గ్రాటిట్యూడ్. ఐదవది జనరసిటీ అండ్ గివింగ్. మరి ఇవ్వడం విషయంలో, దాతృత్వం విషయంలో కావచ్చు, లేదా ఆతిథ్యం చేసే విషయంలో కావచ్చు, మనము మరి వెనుకకు ఉండే వారంగా ఉండదు, కానీ ముందుకు వెళ్ళే వారంగా ఉండాలి. అది దేవునికి ఇచ్చే విషయంలో, మరి సమాజం విషయంలో, మరి క్రిస్టియన్ కమ్యూనిటీ అప్లిఫ్ట్మెంట్ విషయంలో, మరి దేవుని రాజ్య వ్యాప్తి విషయంలో, అన్ని విషయాలలో కూడా మరి ఇచ్చే వారంగా ఉండాలి. అదే మరి 2 కొరింథీ 9:7 ఉత్సాహంగా ఇచ్చేవాడిని దేవుడు మరి దీవిస్తాడు అనే మాట మనకు కనిపిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. ఆరోది ఏంటిదనంటే మన దృక్పథము, మరి అవర్ పర్స్పెక్టివ్, మరి ఇటర్నల్ పర్స్పెక్టివ్, మరి నిత్యత్వపు దృక్పథంతో మనం ఉండాలి. మనకు ఒకటే, మరి నేను అనేక సార్లు మా సంఘంలో మరి గుర్తు చేస్తుంటాను, క్రైస్తవులమైన ప్రతి వారం కూడా మనము గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటిది అని అంటే మరి మరి ఈ జీవిత పరమార్థము, మరి ఈ యొక్క జీవితంకి అర్థం ఏంటిది అని అంటే నోయింగ్ క్రైస్ట్ అండ్ నోయింగ్ మేకింగ్ క్రైస్ట్ నోన్ టు నో హిమ్ అండ్ టు మేక్ హిమ్ నోన్. మరి ఆయనను తెలుసుకోవడం, ఇతరులకు ఆయనను తెలియజేయడం, ఇదే మరి ఇది ఇటర్నల్ పర్స్పెక్టివ్ గా ఉన్నట్టుగా చూస్తున్నాం. ఒక రెఫరెన్స్ మనం చూద్దాం, మత్తయి సువార్త 6వ అధ్యాయము 20వ వచనం చూద్దాము. ఇంకొక 3 నిమిషాలలో 5 నిమిషాలను నేను ముగించే ప్రయత్నం చేస్తాను. మత్తయి సువార్త 6వ అధ్యాయంలో మరి 20వ వచనం, పరలోకమందు మీ కొరకు ధనము కూర్చుకొనుడి, అచ్చట చిమ్మట అయినను తుప్పైనను దాన్ని తినివేయదు, దొంగలు కన్నము వేసి దొంగిలింపరు, కింద మీ ధనం ఎక్కడుండునో అక్కడనే మీ హృదయం ఉండును అనే మాట కనిపిస్తుంది. ఎస్, ఇటర్నల్ పర్స్పెక్టివ్, నిత్యత్వ దృక్పథము, మరి పరలోక మరి ప్రాధాన్యత, దేవుని రాజ్యమే ప్రాధాన్యతగా, మరి మనమే దేవుని రాజ్యంగా ఉంటున్నాము. ఆ దేవుని రాజ్యంలో కట్టబడాలి అని అంటే అనేకులకు మరి దేవుని రాజ్యంలోని ప్రవేశాన్ని మనము చూపే వారంగా ఉండాలి. మరి మన జీవితము ఇతరులను, మన సాక్ష్యము ఇతరులను ప్రభావితము చేసేదిగా ఉండాలనే విషయాన్ని మనము గుర్తు చేసుకోవాలి. ఇప్పటి వరకు మరి 6 విషయాలను మనం చూసినాము. మరి ఇంకొకసారి నేను చెప్పి మరి నేను ఫైనల్ గా కంక్లూడ్ చేయాలని నేను ఆశపడుతున్నాను. రికగ్నైజింగ్ గాడ్స్ ఓనర్షిప్ ఇన్ అవర్ లైఫ్, దేవుని యొక్క అధికారాన్ని మరి మన జీవితంలో గుర్తించడం. రెండోది రెస్పాన్సిబుల్ మేనేజ్మెంట్, బాధ్యత గల నిర్వహణ మనం చేయబద్దులమైంటున్నాము. మూడోది డెవలపింగ్ ట్రస్ట్, మరి మరి దైవిక విషయాలలో విశ్వాసం ఇస్తూ దేవుణ్ణి నమ్మకంగా సేవించడము. నాలుగోది కల్టివేటింగ్ గ్రాటిట్యూడ్, మరి కృతజ్ఞత భావాన్ని పెంపొందించుకోవడం నాలుగోది. ఐదోది మరి జెనరాసిటీ అండ్ గివింగ్, మరి హాస్పిటాలిటీ అని కూడా అనుకోవచ్చు, దాతృత్వము మరియు ఇవ్వడము, ఆతిథ్యం చేయడం. అపోస్తలుడైన పౌలు తన పత్రికలలో ఆతిథ్యము చేయ మరవకుడి అనే మాట గుర్తు చేస్తూ ఉన్నాడు. ఈ ఆతిథ్యంలో దేవుని ప్రేమ మాకు కనిపిస్తూ ఉన్నది. కాబట్టి ఇది చేయబద్దులమై ఉంటున్నాము. ఆరోది నిత్యత్వపు దృక్పథము, ఇటర్నల్ పర్స్పెక్టివ్, అంటే దేవుని రాజ్య వ్యాప్తియే మనకు ప్రయారిటీగా, ప్రాధాన్యతగా ఉండాలి. మన జీవితము, మన సాక్ష్యము ఇతరులను ప్రభావితం చేసేదిగా ఉండాలనే విషయాన్ని మనం గుర్తు చేసుకోవాలి. ఐదవది మరి ఇట్ ఈస్ అకౌంటబిలిటీ, మరి లెక్క చెప్పే విధానము లేదా జవాబుదారీతనము. మరి 1 కొరింథీ 4:2 వచనాన్ని ఒకసారి చూద్దాము. 1 కొరింథీ 4:2, మరియు గృహ నిర్వాహకుల్లో ప్రతివాడు నమ్మకమైన వాడుగా ఉండుట ఆవశ్యకము అనే మాటను మరి అపోస్తలుడైన పౌలు గుర్తు చేస్తున్నాడు. మరి హెబ్రీ గ్రంథకర్త కూడా
మరి అవే మాటలు 4వ అధ్యాయంలో 13వ వచనంలో మరి అవే మాటలను మనకు గుర్తు చేస్తున్నట్టుగా చూస్తున్నాము. హెబ్రీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 13వ వచనము. మరియు ఆయన దృష్టికి కనబడని సృష్టమేదియు లేదు, మనము ఎవనికి లెక్క అప్ప చెప్పవలసి ఉన్నదో ఆ దేవుని కనులకు సమస్తమును మరుగులేక తేటగా ఉంటున్నది. మరి దేవుడు ఎవ్రీథింగ్ హీస్ అబ్జర్వింగ్, ప్రతిదీ చూస్తున్నాడు. మరి కుటుంబంలో ఉన్నప్పుడు మరి పిల్లలు చేసే ప్రతి పనిని తల్లిదండ్రులు అబ్జర్వ్ చేస్తూ ఉంటారు, చూస్తూ ఉంటారు. సర్టన్ టైంలో మరి సర్టన్ సర్కమ్స్టెన్స్ లో సమయ సందర్భాలను బట్టి మరి పిల్లలను హెచ్చరిస్తూ, బుద్ధి చెప్తూ, శిక్షిస్తూ మరి సరి చేసే విధానము కుటుంబంలో కనిపిస్తుంది. ఇది లోక సంబంధమైన మరి తల్లిదండ్రులే చేస్తున్నప్పుడు పరలోక తండ్రి ఇంకా ఎంతో ఎఫెక్టివ్ గా చేస్తాడు. బహుశా పిల్లలు తల్లిదండ్రులకు కప్పి ఏదైనా చేయగలుగుతారు ఈ యొక్క మరి 21st సెంచరీలో. కానీ దేవుని కన్నులను మరి మరుగు చేసి మనం ఏం కూడా చేయలేం. హీఈస్ వాచింగ్ ఎవ్రీథింగ్. ఆయనకు తేటగా స్పష్టంగా కనిపిస్తుంది మరి ఎవ్రీథింగ్. మరి మన తలంపు కనిపిస్తుంది. 139వ కీర్తనలో అంటాడు కదా కీర్తనకారుడు, నన్ను ఆవరించి ఉన్నావు, నా ముందు, నా వెనుక, నా చుట్టూ, కుడి ఎడమ, మరి నా నోట్ల నుంచి మాట రాకముందే, ఊహకు తలంపు పుట్టక ముందే మరి యు హావ్ సరౌండెడ్ మీ అని కీర్తనకారుడు అన్నట్టుగా మరి గాడ్ ఈస్ వాచింగ్ ఎవ్రీథింగ్. దేవుడు మనకిచ్చిన వాటిని బట్టి ప్రతిదీ చూస్తున్నాడు. మనము వీఆర్ అకౌంటబుల్ టు గాడ్. కొంతవరకు మన ఉద్యోగంలో మన యజమానులకు మన హైరార్కీ ప్రకారము మరి మన పైన ఉన్న వాళ్ళకు మనం అకౌంటబుల్ గా ఉంటున్నప్పటికీ మరి దేవుడు మనల్ని చూస్తున్నాడు. ప్రతి విషయంలో ప్రభుకు మరి లెక్క అప్పచెప్పవలసి ఉంటున్నది. ఆయన కన్నులకు కనడని స్పష్టం ఏది లేదు. మరి గృహ నిర్వాహకుడు ఆయన కాడు మరి నమ్మకమైన వాడిగా ఉండటము ఆవశ్యకము అని 1 కొరింథీ 4:2 అపోస్తలుడైన పౌలు గుర్తు చేస్తున్నప్పుడు మనం కూడా మరి దేవునికి లెక్క అప్పచెప్పాల్సి ఉంది. ప్రభు రాబోతున్నాడు. హిస్ కమింగ్ ఇస్ వెరీ నియర్. ప్రకటన గ్రంథము 22:12 బిహోల్డ్ ఐఎమ్ కమింగ్ క్విక్లీ, ఇదిగో నేను త్వరగా వస్తున్నాను అనే మాట కనిపిస్తుంది. మన భాగం మత్తయి సువార్తలో మనం చూస్తే 19-20 వచనాలలో మరి బహుకాలము తర్వాత ఆ దాసులు యజమానుడు వచ్చి వాని యొద్ద లెక్క చూచుకొనెను. హీ వాస్ సీయింగ్ హిస్ అకౌంట్స్. మరి 5 తలాంతులు గల వాడిని పిలుస్తున్నప్పుడు, మరి 2 తలాంతులు గల వాళ్ళని పిలుస్తూ ఉన్నప్పుడు, మరి ఆ తర్వాత మరి 1 తలాంతు గల వాళ్ళని పిలుస్తున్నప్పుడు బహుశా మరి మనకు 21వ వచనం ప్రకారము మరి కొన్నే ఇవ్వబడ్డాయేమో, ఆ కొన్నిట్లో మనం నమ్మకంగా ఉన్నామో, లేదా మనకు ఒక్కటే ఇవ్వబడ్డదేమో, మరి ఆ ఒక్క దాంట్లో మనం నమ్మకంగా ఉంటున్నామా, ఒకసారి మనము ఆలోచన చేసుకోవాల్సిన బాధ్యత ఉన్నది. అయితే ఆ వ్యక్తులు వ్యాపారం చేసి వాళ్ళ అమౌంట్ ను డబల్ చేసినారు. అయితే మన బిజినెస్ ఏంటిది? వాట్ ఈస్ అవర్ బిజినెస్? మనం గృహ నిర్వాహకుడికి ఉండే లక్షణాలను మనం చూసినాము. అయితే మన బిజినెస్ ఏంటిదనంటే మరి మొదటిది వి నీడ్ టు గ్రో ఇన్ ఫెయిత్, విశ్వాసంలో మరి మనము నమ్మకంలో ఎదగాలి. రెండోది దేవుడిచ్చిన గిఫ్ట్స్ ను, ఎబిలిటీస్ ను, తలాంతులను మరి మనకున్న సామర్థ్యతను మరి దేవుని మహిమార్థమై మనం వాడాలి. దైవికమైన జ్ఞానంలో మరి మనం ఎదగాలి. వి నీడ్ టు గ్రో ఇన్ ద విజ్డమ్ ఆఫ్ గాడ్. దేవుని జ్ఞానం లో మనం ఎదగాలి. ఈ లోక సంబంధమైన జ్ఞానం ద్వారా నింపబడం కాదు, కానీ దేవుని జ్ఞానంలో మనం ఎదగాలి. అంతేకాకుండా వి నీడ్ టు లవ్ అండ్ డూ ద సర్వీస్ ఆఫ్ గాడ్. ప్రేమను కలిగి ఉన్న వారంగా, ఈ ప్రేమ ఏం చేస్తుంది అంటే నశించిపోయే ఆత్మల కొరకైన మరి హంగర్ ను, మరి ఆ భారాన్ని దయచేస్తూ ఉంటది. దేవుని సేవలో మనము నిమగ్నం అయ్యేవాడుగా, మన దేవుడు యజమానుడుగా ఉంటున్నాడు. ఆయన మనల్ని ఎన్నుకున్నాడు. మరి చివరిది మరి వి నీడ్ టు ఇన్ఫ్లుయెన్స్, అనేకులను మరి పురికొల్పాలి, ప్రేరేపించాలి, మరి ప్రభావితం చేయాలి. మరి మన జీవితాల ద్వారా యేసు ప్రభు మరి ఒక ప్రేమను ప్రకటించే వారం. దిస్ ఈస్ అవర్ బిజినెస్. మన పని ఏంటిదంటే విశ్వాసం కలిగి ఉండడము, మరి విశ్వాసంలో ఎదగడము, మరి ఆ తర్వాత మరి తలాంతులను వాడడము, జ్ఞానంలో ప్రేమను చూపాలి. వి నీడ్ టు షో లవ్ టు ఎవ్రీ వన్. ప్రేమించాలి,
మనల్ని ద్వేషించే వారి కొరకు, మనల్ని హింసించే వారి కొరకు ప్రార్థన చేయాలి. మరి ఆ దేవుడు మరి పగ తీర్చుట నా పని అని ప్రభు చెప్తున్నప్పుడు మరి దేవునికి ఎవ్రీథింగ్ మనం అప్పచెప్పే వారంగా ఉండాలి. దేవుడు 5 తలాంతులు ఇచ్చిన వ్యక్తి మరి నమ్మకంగా 5 తాను ఇవ్వగలిగిండు. 2 తలాంతులు ఇచ్చిన వ్యక్తి 2 ఇవ్వగలిగిండు. 3వ వ్యక్తి 3 విషయాలు లేవనబడుతూ దేవుణ్ణి నిందిస్తున్నట్టుగా ఉన్నాడు. మనము మరి ఆ విధంగా ఉండకూడదు, కానీ మరి మనకిచ్చిన వాడిని నమ్మకంగా ప్రభు కొరకు మనం వాడాలి. మరి వి నీడ్ టు ప్రొక్లెయిమ్ ద గాస్పుల్ ఆఫ్ లవ్. మరి ప్రేమ సువార్తను ప్రకటించాలి. దాంట్లో యేసు ప్రభు యొక్క సాక్రిఫిషియల్ బర్త్, ఆయన త్యాగపూరితమైన జననము, ఆయన పరిశుద్ధ జీవితం, ద లైఫ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, హోలీ లైఫ్, ఆయననొక్కరినే మరి అనగలిగిండు. అక్కడ ఆ స్త్రీ వ్యభిచారం ద్వారా పట్టుబడ్డప్పుడు మరి ప్రతి ఒక్కరు మరి రాళ్ళు రువి చంపే పరిస్థితి ఉన్నది. చిన్నలు పెద్దలు ఎవ్రీవన్ వాళ్ళ రాళ్ళు కిందేసిపోయినరు. అమ్మా అని చెప్పి ఆమెను క్షమిస్తున్నాడు. మరి అక్కడ మరి ఆ సందర్భంలో క్యాన్ ఎనీ మ్యాన్ ప్రూవ్ సిన్ ఇన్ మీ, నాలో పాపం ఎవరైనా రుజువుపరచగలుగుతారా? యోసేపు జీవితాన్ని చూసినాము. పాపాన్ని నుంచి పారిపోయిండు, పరిగెత్తిండు, శిక్ష వచ్చినా కూడా యేసు ప్రభు నీతి బోధ బోధిస్తూ వెళ్ళినాడు. మరి పరలోక రాజ్యం సమీపంగా ఉన్నదని చెప్పినాడు. ఆ తర్వాత ఆయన త్యాగపూరితమైన మరణము, పునరుత్థానము, ఆరోహణము, 2వ రాకడ. అందుకే మార్కు సువార్త 16:16లో మరి ఈ విషయాలన్నీ మీరు చెప్పండి, నమ్మి బాప్తిసం పొందేవాడు రక్షింపబడుతున్నాడు అనే మాట మనకు చూస్తున్నాం. ప్రభు ఇచ్చే గ్రేట్ కమిషన్ విషయంలో మరి సువార్త ప్రకటింపబడాల్సిన బాధ్యత మన అందరి మీద ఉంది. పౌలు అంటాడు, మరి అయ్యో సువార్త ప్రకటించకపోతే నాకు శ్రమ అని ప్రభు అంటున్నాడు. ప్రభు మనకిచ్చిండు రక్షణ, విశ్వాసము, పరిశుద్ధత, నీతి. మరి ఇవన్నిటిని మరి తిరిగి ప్రభు కొరకు మనం వాడుతున్నామా? మత్తయి సువార్త 28, 19, 20 వచనాలు. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయండి, తండ్రి కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క నామంలో వారికి బాప్తిసం ఇవ్వండి, నేను ఏ ఏ సంగతులు మీకు ఆజ్ఞాపించానో వాటన్నిటిని గైకొనవలెనని వారికి బోధించండి, ఇదిగో యుగ సమాప్తి వరకు సదాకాలం నేను మీతో తోడై ఉంటానని ప్రభు చెప్పినాడు. ఈ మాటలను కలిగిన వారంగా ఏ విధంగా అయితే ఆ దినము మరి ఆ యజమానుడు వచ్చి మరి ఆ 5 తలాంతులు సంపాదించిన వ్యక్తికి, మరి 2 తలాంతుల్లో 2 తలాంతులు మరి సంపాదించిన వ్యక్తికి మరి మంచి సాక్ష్యాన్ని తాను ఇచ్చినాడు. మరి 21వ వచనంలో అతని యజమానుడు భలా నమ్మకమైన మంచి, ఓ ఈ ఫెయిత్ఫుల్ సర్వెంట్, గుడ్ అండ్ ఫెయిత్ఫుల్ సర్వెంట్, ఈ కొంచెంలో నమ్మకంగా ఉన్నావు, మరి అనేకమైన వాటికి మరి నేను యజమానునిగా చేస్తానని ప్రభు చెప్తున్నాడు. ఇక్కడ మరి మనం చూస్తే ఆ 1 తలాంతును భూమిలో పాతి పెట్టినాడు. మరి సోమరివాడిగా ఉంటున్నాడు, యజమాన్ని ద్వేషించేవాడిగా ఉంటున్నాడు. వాని కొరకు ప్రభు చెప్పే మాటే, మరియు పనికిమాల దాసుడా వెల్పట చీకటిలోనికి త్రోసివేయబడను, అక్కడ ఏడ్పు పనులు కొరకు తన మహిమలో మనిషి కుమారుడు ఆయనతో కూడా సమస్త దూతలు వచ్చినప్పుడు సింహాసనం మీద ఆసీనుడై ఉండేననే మాట కనిపిస్తుంది. దేవుని మాటలు విన్న మరంగా ఈవేళ మరి మన జీవిత గమ్యము, లక్ష్యము దేవునికి నమ్మకమైన వారంగా, నమ్మకమైన బిడ్డలంగా, నమ్మకమైన పిల్లలంగా, నమ్మకమైన శిష్యులుగా దేవుని మహిమార్థమై మన జీవితాలను ప్రభు కొరకు ఉండడానికి ప్రభు మన అందరికీ సహాయం మాట ప్రార్థన చేసుకుందాం. ఎవరికి వారే మరి కళ్ళు మూసుకోండి. ప్రభు ఈవేళ మనందరితో మాట్లాడి ఉంటున్నాడు. మరి అనేక విషయాల ద్వారా ప్రభు మనల్ని హెచ్చరింపజేసినాడు. ఆర్ వి లివింగ్ గాడ్ హానరింగ్ లైఫ్? దేవుని గణపరిచే జీవితం మనం జీవిస్తున్నామా? దేవుని మీద ప్రతి విషయం మీద ఆధారపడుతూ మనం ఉంటున్నామా? దేవుని ఉద్దేశాల కొరకు, దేవుని సంకల్పాల కొరకు, మరి దేవుని మహిమార్థమై మన బ్రతుకు కొనసాగుతుందా? గాడ్ హెస్ గివెన్ ఎవ్రీబడి, ఎవరికి కూడా ఇవ్వకుండా దేవుడు తన చేతులను దాచుకోలేదు. ప్రతి వానికి వాని సామర్థ్యత కొరది ప్రభు ఇస్తూనే వచ్చినాడు. అయితే ఆ తలాంతులను ప్రభు కొరకు తిరిగి నమ్మకంగా ఏ విధంగా నువ్వు అప్పచెప్తున్నావు ఆలోచన చేసుకో. ప్రార్థన చేసుకుందాం. ఈవేళ మరి మీటింగ్ లీడ్ చేస్తున్న మరి సిస్టర్ గారికి నేను తిరిగి హ్యాండ్ ఓవర్ చేస్తున్నాను. తదుపరి కార్యక్రమాన్ని తాను ముందుకు కొనసాగిస్తాను. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును. ప్రార్థన చేసుకుందామండి. వీరకిషోర్ సార్ ప్రార్థనలో నడిపిస్తారు. ప్రైజ్ లార్డ్ సార్. అందరికీ ప్రైజ్ లార్డ్ అండి. వినిపిస్తుందమ్మా?
వినిపిస్తుంది. ఓకే, ప్రార్థన చేసుకుందాం. సకల సృష్టికి కారణాభూతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ సాయంకాల సమయంలో మరొకసారి నీ యొక్క పాద సన్నిధి చేరి మనవి చేసుకునేటువంటి కృపను దయచేసిన విధానాన్ని బట్టి వందనాలు ప్రభా. ఎల్ఐసి ప్రేయర్ ఫెలోషిప్ లో ఆయన మరి ఇదిగో జున్నూరి పాస్టర్ గారిని నాయన మా మధ్యకు తీసుకొచ్చి ప్రభా ఇక తలాంతుల అపమానమును బట్టి అనేకమైనటువంటి సాదృశ్యములు కలిగిన అంశములను మాట్లాడుకోవడానికి నాయన నీవు ఇచ్చిన కృపను బట్టి వందనాలు ప్రభా. ఆయన ఈ మాటలు మా అందరి హృదయాలలో నిలుచుటకు సహాయం చేయమని ప్రభా, వాటి ద్వారా మేము మరింత నీ యందు భక్తి విశ్వాసములతో ముందుకు సాగటకు సహాయం చేయమని నీ కృపగల హస్తాలకు మమ్మల్ని అప్పగించుకుంటున్నాం. అలాగే రాలేని వారందరినీ కూడా ఆయన మరి నీ చిత్తమైతే రానున్న వారాల్లో ప్రభా మరి వారిని ప్రేరేపించి ఆయన ఈ గ్రూప్ లో ఉన్న ప్రతి వ్యక్తి కూడా నాయన మరి ఇందులో పార్టిసిపేట్ చేయగలిగినటువంటి కృపను దయచేయమని మా ప్రభువును మా ప్రేరేసుకుని నామములు అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రార్థించిన వీరకిషోర్ సార్ కి ప్రత్యేకమైన వందనాలు. అలాగే మరి అద్భుతమైన వర్తమానాన్ని మనకు అందించారు. దేవుడు ఈ రోజు మన అందరితో మాట్లాడారు. నమ్మకమైన గృహ నిర్వాహకత్వం కొరకు మరి ఎంతో చక్కని మాటలు మనకి ఉదాహరణలతో అలాగే చక్కని పాయింట్లు కూడా చెప్పిన దైవజనులకి ప్రత్యేకమైన వందనాలు. మరి దేవుడు ప్రతి ఒక్కరికి తలాంతులు అనుగ్రహిస్తాడని మరి అలాగే 5 తలాంతులు ఇచ్చిన వారు వాటిని అభివృద్ధి చేశారు. 2 తలాంతులు ఇచ్చిన వ్యక్తి కూడా మరి నమ్మకమైన దాసులుగా వాళ్ళు ఉన్నారు. అభివృద్ధి చేసి అభివృద్ధులను వారు పొందారు. మనం కూడా మన జీవితంలో దేవుడు మనకి ఇచ్చిన వాటిని అభివృద్ధి చేసి మరి ప్రభు వచ్చినప్పుడు వాటిని మరి అభివృద్ధి చేయడం చూడగానే దేవుడు మనల్ని కూడా నమ్మకమైన దాసులుగా మరి మనం కూడా సాక్ష్యం పొందాలని దాని కొరకు మరి ఏ విధంగా జీవించాలి, వేటిని అనుసరించాలి, అలాగే భక్తులు ఏ విధంగా జీవించారు మరి అని యోసేపు కొరకు, మోషే కొరకు, పౌలు కొరకు చక్కని వర్తమానాన్ని మనకు అందించిన పాస్టర్ గారికి ప్రత్యేకమైన నా వందనాలు చెల్లిస్తున్నాను. Praise the Lord, sir. We blessed, sir. Thank you. Praise the Lord. Thank you, sister. Praise the Lord. Praise the Lord. Sir, any announcement? సిస్టర్, నెక్స్ట్ వీక్ కంబైన్డ్ ప్రోగ్రామ్ ఉంటుంది మనది. చెన్నై నుంచి కొంతమంది బ్రదర్స్ అండ్ సిస్టర్స్ మనతో కలుస్తారు. ISPF అనే ఒక బ్యానర్ కింద వాళ్ళు కూడా మనలాగానే ప్రతి వారం కలుసుకుంటూ దేవుని మహిమపరుస్తున్నారు. మనం కలిసి ఇంగ్లీష్లో నెక్స్ట్ వీక్ మనము ఒక ఈ ఆన్లైన్ మీటింగ్ మనం ఏర్పాటు చేసుకుంటాం. సేలం నుంచి ఒక బ్రదర్ మనతో వాక్యం పంచుకుంటాం. ఆ వివరాలన్నీ కూడా మీకు త్వరలో ఈ వారంలో తెలియజేస్తాం. సో నెక్స్ట్ వీక్ ఇంగ్లీష్లో ఉంటుంది కంబైన్డ్ మీటింగ్ విత్ అవర్ తమిళనాడు బ్రదర్స్ అండ్ సిస్టర్స్. థ్యాంక్ యూ అండి. మరి ఆఖరుగా దైవజనులు ప్రార్థన చేసి ఆశీర్వాదాన్ని ఇస్తారు. కూడిక ముగిసి ప్రార్థన చేసుకుందాము. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, కృపా సత్య సంపూర్ణుడా, మా రాజా, పరిశుద్ధాత్మ దేవ, నీ ఘనమైన పరిశుద్ధ నామాన్ని స్తుతిస్తూ కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము. ఈవేళ నీ పాద సన్నిధిలో గడపడానికి, నీ పాద సన్నిధిని అనుభవించడానికి ఏ విధంగా అయితే మరియా ఉత్తమమైనది ఎంచుకున్నదో ఆ మాదిరి ప్రభా మాకు గుర్తు చేస్తూ నీ ఉత్తమమైన సన్నిధిలో గడపడానికి మాకు ఇచ్చిన భాగ్యాన్ని బట్టి స్తుతిస్తున్నాం. ప్రభా, విత్తబడ్డ వాక్యాన్ని మరి 100 మీరు ఫలింపజేయండి. విన్న మేమందరము నేను ఆ వాక్యానుసారంగా మరి దైవ చిత్తానుసారంగా ఈ లోకంలో మరి నీ కొరకు నమ్మకంగా, పరిశుద్ధంగా, యథార్థంగా జీవించడానికి మీరు కృప చూపించమని కోరుకుంటున్నాం. విశేషంగా మరి ఈ LIC ఎంప్లాయీస్ ఫెలోషిప్ ని బట్టి స్తుతిస్తున్నాము ప్రభా. దీని విషయంలో మరి బాధ్యత తీసుకొని ప్రభా మరి ప్రతి బ్రదర్స్ ను, సిస్టర్స్ ను గ్యాదర్ చేయడానికి, ఈ విధంగా ప్రతి వీక్ కలుసుకొని నిన్ను గణపరచడానికి, నిన్ను కొనియాడడానికి, నీ మాటలు ధ్యానించడానికి, విశ్వాసంలో బలపరచబడడానికి ప్రభా మరి ముందుకు కొనసాగడానికి మీరు ఇస్తున్న కృపా భాగ్యాన్ని బట్టి వందనాలు. ఈ దినము చేరిన ప్రతి మరి బ్రదర్ని బట్టి, సిస్టర్ని బట్టి, వారి ఫ్యామిలీస్ ని బట్టి, వాళ్ళున్న స్థితులను, గతులను బట్టి, స్థానాలను బట్టి, అన్నింటిని బట్టి కూడా నేను స్తుతిస్తున్నాము. దేంట్లో ఉన్నప్పటికీ ఓ ప్రభా విన్న వాక్య ప్రకారము మేము ఓ ప్రభా నీకు లెక్క అప్పచెప్పవలసిన వారిగా ఉంటున్నాము. యోసేపు నీ సన్నిధి ఎల్లప్పుడూ తనతో ఉన్నదని గుర్తించిండు. మేమందరం కూడా మాదిరిగా నీ సన్నిధి మాతో ఉన్నదని ఆ భయంతో నమ్మకంగా మేము జీవించడానికి
ఓ ప్రభా మాకు ఇచ్చిన వాటిని అభివృద్ధి చేయడానికి మేము భూమిలో పాతి పెట్టకుండా ఓ ప్రభా ఆ వాటిని మాకు ఇచ్చిన సమయాన్ని, తలాంతులను, నిధును నీ రాజ్య వ్యాప్తి కొరకు, నీ రాకడ కొరకు మేము సిద్ధం చేయడానికి, ఈ అంత్య దినాలలో మా జీవితాలే నీకు మహిమార్థంగా ఉండడానికి మాకందరికీ మీరు సహాయం చేయమని, ఈ గ్యాదరింగ్ ని బట్టి నిన్ను స్తుతిస్తూ చేరిన ప్రతి ఒక్క ఫ్యామిలీని మీరు బ్లెస్ చేయమని, వర్ధిల్ల చేయమని, ఉన్నతంగా మీరు హెచ్చించమని, ఓ ప్రభా ఇంకా ఆధ్యాత్మిక కోణంలో నూతనమైన లోతుల్లో నిన్ను ఎరిగి నీ కొరకు మరి ముందుకు సాగే కృపను ప్రతి ఒక్కరికి మీరు దయచేయమని. ఏ ఏ పరిస్థితులు ఉన్నాయో మాకు తెలియదు, మరి ఏ మరి ప్రాబ్లమ్స్ గుండా వాళ్ళు ముందుకు వెళ్తున్నారో మాకు తెలియదు, కానీ సమస్తాన్ని ఎరిగిన దేవుడు ప్రభా యెహోవాను బట్టి సంతోషించి హృదయవాంఛలు తీరుస్తాను సెలవిచ్చిన దేవుడు వారి వారి విషయాలలో మీరే సహాయం చేయి. వారు ఎదుర్కొంటున్న ఛాలెంజెస్ నుంచి, పరిస్థితుల నుంచి విడిపించు. అనారోగ్యంగా ఉన్న బిడ్డలను మీరు స్వస్థపరచు. ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ తో పోరాడుతున్న బిడ్డలను మరి మరి డెఫిసిటీస్ నుంచి, ప్రతికూలతల నుంచి నువ్వు విడిపించి నీ ఐశ్వర్యం నుంచి సమృద్ధి కలగజేయమని ఓ ప్రభా మీరే అన్ని విషయాలలో మీరు సహాయం చేయమని, రేపటి పరిశుద్ధ పునరుత్థాన ఆరాధనకి మమ్మల్ని, కుటుంబాలను, సంఘాలను మీరు సిద్ధపరచుకోమని, మేము కలుసుకునే పర్యంతరము నీ సన్నిధి మాకు ఉంచమని, ప్రభావాలు, మహిమ, ఘనత నీకే ఆరోపిస్తూ అల్పుడను నీ పాదదాసుడను నాయన నీ యొక్క మహిమ కొరకు నన్ను నిలబెట్టుకొని మీరు వాడుకున్న రీతిని బట్టి నీ పాదాలనే మ్రొక్కుతూ కృతజ్ఞతలు, స్తుతులు, వందనాలు నీకే చెల్లిస్తూ నేను మమ్మల్ని మేము నీ పాదాల కాడ తగ్గిస్తూ నీ కృపాస్తల కప్పు చెప్పుకుంటూ ప్రభువైన యేసుక్రీస్తు జీవంగల నామంలో మిక్కిలి వినయంతో స్తుతిస్తూ ప్రార్థిస్తూ అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము, సన్నిధి ఇక్కడ కూడుకున్న LIC ఎంప్లాయీస్ ఫెలోషిప్ కును, సకల పరిశుద్ధులకును, సార్వత్రిక సంఘానికి ఇప్పుడు ఎల్లప్పుడూ ప్రభు రాకడ వరకు సదాకాలము తోడయుండి నడిపించును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ ఎవ్రీవన్. ప్రైజ్ ది లార్డ్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. క్లోజ్ చేద్దామండి. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. చక్కగా నడిపించారు. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్.